శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మీకేం ఇబ్బంది లేదు కదా అమ్మాయి? ఫ్యాన్ వల్ల ఇబ్బంది ఏం లేదు కదా? హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకరులు ప్రశ్న వేస్తున్నారు. కో వైరీ యస్తు అనుద్యోగ అన్నారు. కో వైరీ అంటే శత్రువెవరు, అనుద్యోగమే శత్రువు అన్నారు. శత్రువు అన్న మాట గురించి నేను మీకు పెద్ద విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే శత్రువు చేసేటటువంటి కార్యం ఏముంటుంది? మనం వృద్ధిలోకి రాకుండా పాడు చేయడమే శత్రువు యొక్క పని. ఎప్పుడు మాటు వేసి ఉండి అభ్యున్నతి పథంలో నడవకుండా అడ్డగించేటటువంటి వాడెవరో ఆయనని శత్రువు అని పిలుస్తారు. కోవైరి శత్రువెవరు అని అడిగారు. అనుద్యోగ యస్తు అనుద్యోగ ఉద్యోగము లేనివాడు. ఉద్యోగము లేనివాడు అంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఎక్కడో ఓ కార్యాలయంలో పనిచేయడం లేకపోతే ఒక వ్యాపారం చేయడం అని కాదు శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం. అనుద్యోగ అంటే ప్రయత్నము లేనివాడు. ప్రయత్నము లేదు అన్న మాట యందు అంతర్లీనము ఉత్సాహము లేదు అని దాని అర్థం. ఉత్సాహం ఉంటే కదూ ప్రయత్నం చేయడం. ప్రయత్నం చేశాడు అంటే ఉత్సాహవంతుడై ఉన్నాడు అని అర్థం. ఉత్సాహము ప్రయత్నము రెండు కొరవడిన వాడెవరో ఆయనని అనుద్యోగ అంటారు. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే వచ్చేటటువంటి నష్టమేమి అంటే తప్పకుండా ప్రతి జీవుడు కూడా ప్రయత్నశీలి అయి ఉండాలి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడంలో ఆయనకి ఒక ప్రయత్నం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి. అసలు ప్రయత్నమే లేదనుకోండి, ఆయన కార్యసాఫల్యమును చేకూర్చుకొనలేడు, అంటే కార్యమును సాధించుకొనలేడు. నాకు అర్థమైంది మీ ఇబ్బంది. అది కొంచెం వెనక్కి పెట్టండి. నేను అందుకే ముందే అడిగాను. వెనక్కి ఆఫ్ చేసి వెనక్కి పెట్టండి.
అది తగులుతోందా అని అడగద్దు. అది నాకు తగులుతోంది అన్న అనుభూతి చెందడానికి వీలుగా నేను పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి అది ఎక్కడున్నా తగిలింది అని భావన చేస్తాను. కొంచెం వెనక్కి ఉంచమ్మా, శబ్దం వస్తుందిగా. సరే, హరి ఓం. అనుద్యోగ, ప్రయత్నము లేనివాడు, ఉత్సాహము లేనివాడు. జీవునకు ప్రయత్నం ఉండాలి. ఉద్యోగం పురుష లక్షణం అని. పురుష లక్షణం అంటే దాని అర్థం ఏదో మగవాడు మాత్రమే చేయవలసింది అని మీరు అనుకోకూడదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నము జీవుని యొక్క లక్షణము. జీవుడు తప్పకుండా ప్రయత్నము చేయవలెను. అసలు ప్రయత్నం అన్నది చెయ్యకపోతే ఈశ్వరానుగ్రహం తనంత తాను ఏదీ మీకు సిద్ధాన్నాన్ని వడ్డించి తీసుకొచ్చి పెట్టేది కాదు. మన ప్రయత్నం అనేటటువంటిది మనకు ఉండాలి. ఆ పైన ఈశ్వరానుగ్రహము కలిస్తే ఆ ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే మనం ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఇది ఇలా జరగాలి అని సంకల్పం చేస్తాం. ఇది ఇలా జరగాలి అని సంకల్పం మనం చేసి ఒక వ్యూహాన్ని నిర్మాణం చేసి కార్యక్రమాన్ని చేయడం ప్రారంభించినప్పటికీ కూడా అది సఫలీకృతము కాలేదు అంటే మన ప్రయత్నానికి మనం చేసేటటువంటి కార్యాచరణకు ఇతోధికముగా పైనుంచి సహాయపడవలసినటువంటి కంటికి కనపడని వేరొక స్వరూపము ఉన్నది అని గుర్తు. అది భగవానుడు. భగవానుని యొక్క అనుగ్రహము కూడా తోడైందనుకోండి, చేసినటువంటి కార్యము సఫలీకృతమవుతుంది. అందుకే ఒక కార్యము చెయ్యడంలో మీకు ఎంత దక్షత ఉన్నది, ఒక కార్యక్రమాన్ని నిర్వహణం చేయడంలో మీకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ఎంత అన్నదానికన్నా ఆ శాస్త్ర పరిజ్ఞానము దక్షతతో పాటుగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహము ఎంత ఉన్నది అన్నది కూడా అత్యంత ప్రధానమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శుభలేఖ అని వేస్తాం మనం. పిల్లలకి వివాహం చేసేటప్పుడు శుభలేఖ. శుభలేఖలో ఏం వేస్తాం? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, దీర్ఘకాలం దంపతులుగా చక్కగా జీవనం చెయ్యాలన్నది కదా మన కోరిక. కేవలం మనం సంకల్పం చేసి వాళ్ళిద్దరినీ పీటల మీద కూర్చోపెట్టి జీలకర్ర బెల్లం పెట్టించి మంగళసూత్రం కట్టించినంత మాత్రం చేత ఆడపిల్ల దీర్ఘ సౌమాంగల్యంతో పుత్రపౌత్రాభివృద్ధిగా భర్తతో కలిసి సంతోషంగా ఉంటుందని ఏమి విశ్వాసము? పరమేశ్వరానుగ్రహం ఒకటి కలవాలి. ఆ పరమేశ్వరానుగ్రహము ఎవరి సంకల్పమునకు కలుగుతుంది? పరమభక్తి తత్పరులైనటువంటి పెద్దలు మంగళం మహత్, ఇది అట్లు జరుగుగాక అని వారు అన్నారనుకోండి, వారి నోటి వెంట వచ్చినటువంటి మాటని తప్పు చెయ్యడాన్ని పరమేశ్వరుడు అంగీకరించాడు. ఇందుచేత తనని నమ్ముకున్నటువంటి భక్తుడు నా వెనక ఈశ్వరుడు ఉన్నాడు అని పరమ విశ్వాసంతో ఉన్నవాడు. అంత విశ్వాసంతో ఉన్నవాడి నోటి వెంట వచ్చినటువంటి మాట నిజము కాని నాడు ఇక భక్తి అన్నది లోకంలో ఎలా నిలబడుతుంది? తనని నమ్ముకున్న వాడి మాట నిజం చెయ్యాలి. కాబట్టి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడి యొక్క మాటకి పరమేశ్వరుడు కట్టుబడి నీవు ఎలా సంకల్పము చేశావో అట్లు జరుగుగాక, శివ సంకల్పమస్తు అంటాడు. అందుకే నా కూతురు పెళ్ళైనా నేను నిర్ణయం చేశాను అనను. పెద్దలు నిశ్చయించినారు కానా, పెద్దలు నిర్ణయం చేశారు. ఎవరు? పెద్దరికం దేని చేత వచ్చింది? పెద్దరికము వయస్సు చేత వచ్చేది కాదు. నమస్కార యోగ్యత దేని చేత వస్తుంది అంటే వయస్సు చేత కాదు. ఏదో తల్లిదండ్రులు నమస్కరించడం, తల్లిదండ్రులకి కొడుకు నమస్కరించడం వేరు. పరమ భక్తి తత్పరుడైనటువంటి వాడు, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడెవరో ఆయన తనకన్నా పెద్దలైన వారి చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యుడై ఉంటాడు. అక్కడ వయస్సు యొక్క ప్రాధాన్యత ఉండదు. భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రధానములై ఉంటాయి. ఇందులో పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వాడడానికి కారణం భగవత్ సంబంధమైనటువంటి భక్తిని పొంది ఉన్నవాడు. ఇప్పుడు మీ ప్రయత్నము భగవద్భక్తి రెండూ కలిశాయనుకోండి, సఫలీకృతం అవుతుంది. మీ ప్రయత్నము శాస్త్రమునందు మీకు విశేషమైన ప్రావీణ్యం ఉంది, గొప్ప దక్షత ఉంది. కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పుచ్చుకోగలిగినంత భక్తి తత్పరులని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు చేసిన సంకల్పములన్నీ సఫలీకృతములవుతాయా?
అంటే చెప్పడం కష్టం. ఎందుచేత అంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాస్కరాచార్యుల వారిని, వారు గొప్ప జ్యోతిష విద్వాంసులు. వారు తన కుమార్తె యొక్క జాతకాన్ని పరిశీలించారు. పరిశీలించినప్పుడు వారు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. నా కూతురు దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, అకాల వైధవ్యమును పొందుతుంది అని తెలుసుకున్నారు. ఆయనకి జ్యోతిష శాస్త్రంలో గొప్ప ప్రవేశం ఉంది కాబట్టి బలమైన ముహూర్తాన్ని కూడా పెట్టగలరు. ఏ ముహూర్తమునందు గ్రహములన్నీ సానుకూల్యతని పొందిన కారణము చేత తన కుమార్తె యొక్క సౌమాంగల్యము చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఇప్పుడు ఆయన శాస్త్రం మీద ఆధారపడ్డాడు. భగవద్ నిర్ణయము ఆమె గత జన్మలలో చేసిన కర్మ వలన ఆమెకి దీర్ఘ సౌమాంగల్యం ఉండకూడదు అని. ఇప్పుడు భగవద్భక్తిని ఆధారంగా చేసుకోవడం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కన్నా శాస్త్రము మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు ఆయన. ఈ ముహూర్త నిర్ణయం చేసి నేను పెళ్లి చేస్తే ఇన్ని గ్రహముల యొక్క బలముండగా ఎందుకు నా కుమార్తె దీర్ఘ సౌమాంగల్యముతో ఉండదు, కాబట్టి నేను అటువంటి ముహూర్తానికి వివాహం చేస్తానన్నాడు. అటువంటి సుముహూర్తం ఒకటి నిర్ణయం చేశాడు. ఆ రోజులలో ఇప్పుడు ఉన్నట్లుగా గడియారాలు లేవు. అందుకని పైన ఒక పాత్ర పెట్టి కింద ఒక పాత్ర పెట్టి నీటి చుక్కలు కింద పాత్రలోకి పడినప్పుడు ఆ కింది పాత్రలోకి వచ్చిన నీటి మట్టాన్ని గీతలతో కొలిచి 24 నిమిషాలని కాల వ్యవధిగా నిర్ణయం తీసుకుని ఆ నీటి బిందువులను లెక్క పెట్టి కాలాన్ని గణన చేసేవారు. పెళ్లి చెయ్యవలసిన రోజు వచ్చింది. ఆయన కుమార్తె పేరు లీలావతి, ఆమెకే వివాహం చేస్తున్నాడు ఆయన. ఆ లీలావతి ఈ నీటి చేత కొలిచేటటువంటి, నీటితో కాలాన్ని కొలిచేటటువంటి సాధనమైన పరికరం దగ్గర ఆడుకుంటోంది చుట్టూ తిరుగుతూ. ఆమెకి ఎందుకో కుతూహలం కలిగింది. ఒకసారి ఆ పాత్రలోకి తొంగి చూసింది. ఆమె ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి ముత్యం ఉంది, అది వదిలింది. ఆ ముత్యం ఆ నీటిలో పడి తెల్లటి నీటిలోకి తెల్లటి ముత్యం మునిగి ఎక్కడి నుంచి నీటి ధార కిందకి చుక్కలు చుక్కలుగా పడాలో అక్కడ వెళ్ళి అడ్డుపడింది. ఇప్పుడు కింది పాత్రలో పడినటువంటి నీటి మట్టాన్ని లెక్కలో పెట్టుకుని సుముహూర్తం ఆసన్నమైనది అని ఆయన ఆ సుముహూర్తానికి చేయించవలసినటువంటి క్రతువు చేయించాడు. నిజానికి అప్పుడు సుముహూర్తం ఉందా? లేదు. ఎందుకని ఆ ముత్యం అడ్డం పడడం వల్ల నీటి ధార సక్రమంగా పడలేదు. అంతా అయిపోయిన తర్వాత చూస్తే ముత్యం అడ్డుపడింది కాబట్టి ముహూర్తం వెళ్ళిపోయింది. ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత చేశాడు కాబట్టి ఆమెకి మాంగల్యము నిలబడలేదు. అంటే శాస్త్ర పరిజ్ఞానము ఎంత ఉండనివ్వండి, భగవంతుని యొక్క అనుగ్రహమును పొందగలిగినటువంటి శక్తి లేనినాడు ప్రయత్నము ఫలిస్తుందని నమ్మకం లేదు. కేవల ప్రయత్నము అన్ని వేళలా కార్యసాఫల్యమునకు హేతువు కాదు. అలా అయితే లోకంలో పరమేశ్వరుని యొక్క అస్తిత్వము అనేటటువంటి మాటకి అర్థమే లేదు. అసలు భగవంతుడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనవలసినటువంటి అవసరమే లేదు. ఏదైనా కార్యం మొదలు పెట్టగానే విఘ్నేశ్వర ప్రార్థన ఎందుకు చేస్తాం? మనం సంకల్పం చేసినటువంటి కార్యము జరగకుండా విఘ్నము అడ్డుపడుతుందేమో, ఆ విఘ్నమును తొలగతోయగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడు అనుగ్రహిస్తే విఘ్నము తొలగి కార్యసాఫల్యము కలుగుతుంది అని విఘ్నేశ్వర ప్రార్థన చేస్తాం. పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. వాడు మీ కార్యమునకు, మీ సంకల్పమునకు ఆయన తోడుగా నిలబడితే కార్యములు సఫలీకృతమవుతాయి. ఒక్కొక్క నాడు మీకు శాస్త్ర పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ అపారమైనటువంటి భక్తి తత్పరుడై ఉన్నాడు. అంత భక్తి తత్పరుడై ఉన్న కారణం చేత ఆయనకి శాస్త్రం తెలియకపోయినా ఆయన నోటి వెంట అన్న మాట ఏది ఉన్నదో అది సత్యమై కూర్చుంటుంది. ఎందుకు సత్యమవుతుంది? మీరు ఎన్నో చోట్ల పురాణాల్లో చదివి ఉంటారు. ఆయన సంతోషంగా తిరుగుతూ ఉంటాడు, మంచి ఐశ్వర్యవంతుడు. భాగవతంలో దశమస్కంధంలో నలకోబరమణి గ్రీవులు అని వాళ్ళ యొక్క ఆఖ్యానం. ఆ నలకోబరమణి గ్రీవులను నారద మహర్షి శపించారంటే తనకున్నటువంటి తపోశక్తితో ఒక మాట అన్నారు, మీరు పెద్ద కాలం వెళ్ళి అదిగో ఆ నందవ్రజంలో మద్ది చెట్లై పడుండండి అన్నారు. ఇప్పుడు నారదుడు అన్న మాట నిజమైంది. వాళ్ళకి ఆ గంధర్వ శక్తి వాళ్ళు యక్షులు, ఆ యక్షశక్తి పోయింది వాళ్ళకి. పోయి వాళ్ళిద్దరూ 2 మద్ది చెట్లై కూర్చున్నారు.
రెండు మద్ది చెట్లుగా మారిపోయారు అంటే ఇప్పుడు కారణం ఇది పరమభక్తి తత్పరుడైనటువంటి నారద మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట. ఆ మాట వాళ్ళ జీవన గమనాన్ని మార్చేసింది. కాబట్టి భగవద్భక్తి తత్పరుడైన వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట మీ కార్యము సఫలీకృతం అవడానికి హేతు అవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహమును తెచ్చిపెడుతుంది. కేవలము శాస్త్ర పరిజ్ఞానంతో భగవద్భక్తి లేకుండా మీరు చేసినటువంటి ప్రయత్నములు వనగూడుతాయని నమ్మకం లేదు. అందుకే ఒక కార్యమును సాధించుకోవాలి అంటే రెండిటిని ఎప్పుడూ పక్క పక్కన పెట్టుకుని ఉండాలి. ఏవి అవి అంటే ప్రయత్నము చెయ్యాలి, ప్రయత్నము విడిచిపెట్టకూడదు. ఇంక నేను ఎందుకండి ప్రయత్నం చేయడం, ఈశ్వరుడు తలుచుకుంటే కదా అవుతుంది అని ప్రయత్నం మారడానికి వీలేదు. నువ్వు ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు ఆనుకూల్యతని సిద్ధింపచేస్తాడు. నీ ప్రయత్నము చెయ్యాలి, ఈశ్వరానుగ్రహమును నమ్మి ఉండాలి. పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అన్న ప్రార్థన కూడా ఉండాలి. ఈ రెండు పక్క పక్కన పెట్టడాన్ని శాస్త్రంలో పురుషకారము, పురుష ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అంటారు. ఈ రెండు కూడా అత్యంత ప్రధానములై ఉంటాయి. మీరు అందుకే చూడండి, లోకంలో ఒక మహత్కార్యమును సాధించాలి అనేటటువంటి వ్యక్తికి ముందు ఉండవలసినది ఏది అంటే సంకల్పమునందు ఉత్సాహం ఉండాలి. ఉద్యోగం ప్రయత్నం, ప్రయత్నమునందు ఒక ఉత్సాహం ఉండాలి. ఇదేమవుతుందండి అన్నారనుకోండి, ఏ కార్యం మీరు మొదలు పెడదాం అనుకున్నా అబ్బా ఎక్కడవుతుందండి ఇవన్నీ అయ్యే పనులా అన్నారనుకోండి, మీరు ఒక్కనాటికి ఏదీ సాధించలేరు. నేను ప్రయత్నం చేస్తాను అని చిత్తశుద్ధితో మీరు కార్యాన్ని ప్రారంభం చేసి పక్కన భగవంతుణ్ణి కూడా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఈశ్వరానుగ్రహము పురుష ప్రయత్నము కలిసి కార్యాన్ని సాధింపచేస్తాయి. ఒక్కొక్కచో మీరు ఊహించలేరది జరుగుతుందని, అటువంటివి జరుగుతాయి. అందుకే మనకి ఇప్పటికీ ఒక మాట అంటారు పెద్దలు, భగీరథ ప్రయత్నం అంటారు. ఎప్పుడైనా ఏదైనా చాలా పెద్ద ప్రయత్నం చేశాడనుకోండి ఎవరైనా, ఆయన భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నము అన్న మాటకు అర్థం ఏంటంటే తన యొక్క పితరులను ఉద్ధరించడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి అనుకున్నాడు భగీరథుడు. అది సాధ్యమైన కార్యక్రమమా? ఎవరైనా అసలు సంకల్పం చెయ్యవలసినటువంటి కార్యమా? కానీ ఆయన ధృతితో సంకల్పం చేశాడు. చేసి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యసి. గంగ ఆకాశంలోంచి కింద పడితే భూమి పట్టుకోలేదు, కాబట్టి నేను అది అనుగ్రహించలేను. నీకు నీ వంశం నిలబడాలన్న కోరిక తీరుస్తాను. గంగ భూమి మీద మాత్రం పడడానికి అంగీకార యోగ్యము కాదు, ఎందుకంటే భూమి సహించదు. మరి మధ్యలో ఎవరు పట్టుకుంటే భూమి తట్టుకుంటుంది అంటే నాణ్యం పశ్యామి శూలినః, ఒక్క పరమశివుడు తప్ప అలా పట్టగలిగిన వాడు లేడు. అప్పటికి కొన్ని వేల సంవత్సరములు రాజధాని విడిచిపెట్టి తపస్సు చేశాడు భగీరథుడు. ఎక్కడవుతుందంటే మన వల్లని చెప్పి వదిలిపెట్టేయచ్చు. తనకు ముందున్న వాళ్ళు చాలా మంది వదిలిపెట్టేశారు. కానీ ఆయన మళ్ళీ గోకర్ణ వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై నేను పడతానయా గంగనన్నాడు. తీరా వెళ్ళి హిమాలయ పర్వతాల దగ్గర నిలబడితే గంగ అహంకరించింది. ఆ పడుతున్నటువంటి గంగని అహంకరించింది కనుక కొన్ని సంవత్సరముల పాటు ఒక నీటి బిందువు కింద పడకుండా తన జటాజూటంలో కట్టేశాడు శంకరుడు. ఇప్పుడు ఈయన కోరిక మళ్ళీ తీరలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పరమశివుని యొక్క ప్రార్థనని పరమశివుడు ప్రార్థనకి అనుగ్రహించి గంగని విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది, పాతాళానికి వెళ్ళాలి. ముందు భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ వెడుతోంది. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికీ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటమును గంగా ప్రవాహము ముంచెత్తిందన్న కోపంతో జహ్ను మహర్షి గంగనంతటినీ తాగేశారు. మళ్ళీ గంగ ఎండిపోయింది. మళ్ళీ జహ్ను మహర్షి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు. ఆయన కుడిచివిలోంచి విడిచిపెడితే జాహ్నవి అని పేరు పొందింది. ఎక్కడ ఆకాశంలో గంగ పాతాళానికి తీసుకెడితే అప్పుడు పాతాళంలో ఎప్పుడో చనిపోయినటువంటి పితరుల యొక్క శరీరములు కాలిపోయిన బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళు ఉత్తమ గతులు పొందారు.
బ్రహ్మగారు అన్నాడు, ఇంత ప్రయత్నం చేసి గంగని తీసుకొచ్చావు కాబట్టి ఇక నుంచి పాతాళమునందు ఈ ప్రవహించినటువంటి భూమిలోకమునందు ప్రవహించినటువంటి గంగకి భాగీరథి అని నీ పేరు మీదే పేరుంచబడుతుంది అన్నాడు. అంటే అసలు ఉద్యోగం ప్రయత్నం అన్నది ఒకటి ఉండాలా మనుష్యునకు? అసలు ప్రయత్నం అంటూ ఉంటే దానికి ఈశ్వరానుగ్రహము కలిసి వచ్చింది అనుకోండి, ఏ కార్యమైనా నడుస్తుంది. అసలు ప్రయత్నమే చెయ్యడు. ముందు ప్రతికూలమైనవి, ప్రతిబంధకములైనవి, అనుకూలము కానివి ఏమున్నాయో అవి ఆలోచిస్తాడు. ఆలోచించి అబ్బే అవన్నీ ఎక్కడవుతాయండి, అవన్నీ కుదిరే మాటలా అంటాడు. అలా అన్ననాడు ఒక్కనాటికి కార్యక్రమాన్ని సాధించడం అన్నది సాధ్యము కాదు. అసలు నువ్వు ప్రారంభం అంటూ చేస్తే ఏ కార్యక్రమమైనా సాధించగలవు. ఎప్పుడో పురాణంలో ఉన్నటువంటి కథని నేను చెప్పాను అని మీరు అనుకోవద్దు. మహానుభావుడు ఆ గణపతి స్థపతి కారణజన్ముడు అని పిలిచారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఇతను కారణజన్ముడు అని పిలిచేవారు. అటువంటి గణపతి స్థపతి పరమాచార్య స్వామి వారంటే అనన్యమైన భక్తి కలిగినటువంటి వారు. ఆయనకి ఒకనాడు రహదారి ప్రమాదంలో తల పగిలిపోయింది. ఆయన ఉంటారనుకోలేదు. అప్పుడు కూడా ఆయన పరమాచార్య స్వామి వారి పేరు కలవరించారు. ఆయన బతికి బట్ట కట్టారు. కానీ ఎప్పుడూ నించున్నంత ఓపిగ్గా నించోలేరు. ఎప్పుడూ ఉన్నంత శరీర బలం ఇప్పుడు లేరు, పెద్దవారు అయిపోయారు వారు. అటువంటి గణపతి స్థపతికి ఒక అవకాశం వచ్చింది. ఏ గురువు గారి పేరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు నిద్రలో కూడా ఆయన పలవరిస్తారో, ఏ గురువు గారి పేరు చెప్తే నేల మీద పడి నమస్కరిస్తారో, ఏ గురువు గారి పేరు చెప్తే గణపతి స్థపతి గారు కొన్ని గంటల పాటు ఆయన యొక్క వైభవాన్ని మాట్లాడతారో, అంత భక్తితత్పరుడైనటువంటి గణపతి స్థపతి గారు ఈ వయస్సులో కనీసం నిలబడడానికి ఓపిక లేనటువంటి స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా పునాది లేకుండా, ఇనుము ఎక్కడా కూడా సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి మణిమంటపాన్ని పునాది లేకుండా రాళ్లతో నిర్మించవలసి వచ్చింది. అపురూపమైన కట్టడం. ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం కట్టారు ఎవరో, చోళులు, చాళుక్యులు మొదలైనటువంటి వారు. అంత గొప్ప శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారి స్మృతి చిహ్నంగా కట్టవలసి వచ్చింది. మీరు చూస్తే గణపతి స్థపతి గారిని చూస్తే అబ్బే ఆయన ఇప్పుడు పాపం ఇవన్నీ ఎక్కడ చేయగలరండి అంటారు. ఆ గణపతి స్థపతి గారు తన గురువు గారికి అటువంటి స్మృతి చిహ్నాన్ని కట్టాలని నిజంగా ఆయన చేసినటువంటి రూపకల్పన కొన్ని వందల మంది శిల్పుల యొక్క పనిని పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విమానం, పురుష విమానం. పైగా అది పురుష విమానంలో ఒక్క శిలతో లోపలంతా అంతగా ఖాళీ ఉండేటటువంటి ప్రదేశాన్ని పెట్టి పరమాచార్య స్వామియే కూర్చున్నారా అని అనుమానం వచ్చేటంతటి గొప్ప విగ్రహాన్ని చెక్కి అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మాణం చేసిన రోజున స్థపతి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇంత గొప్ప నిర్మాణం చేశారు, 2 మాటలు చెప్పండి దీని గురించి అంటే ఒక మాట ఆయన కంఠంలోంచి పెగలల. అశ్రుధారలు కారిపోయాయి. అసలు ఆయన మాటలు అర్థం కాలేదు, రికార్డ్ అవ్వలేదు. అంటే ఎప్పటి విషయమో నేను చెప్తున్నానని మీరు అనుకోవచ్చు గంగావతరణం చెప్తే. ఇప్పుడు మనతో సమకాలీనులై ఇప్పటికీ కాంచీపురంలో కూర్చుని ఎన్నో శిల్పాలకి ప్రాణం పోసేటటువంటి స్థపతి గారు అంత గొప్ప మణిమంటపాన్ని నిర్మించగలిగారు. అసలు నీకు ప్రయత్నం, ఉద్యోగం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగం అంటే డబ్బుల కోసం చేసేటటువంటి ఒక సేవ కాదు. మీ యందు ప్రయత్నం ఉంటే, మీకొక చిత్తశుద్ధి ఉంటే, మీరు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేసి ప్రారంభం చేస్తే మనుష్యుడు సాధించలేనిది లేదు. అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఒక మాట రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాశారు, నేను దాన్ని తెలుగులో చెప్తున్నాను. నీవు ఏమవుదామనుకుంటున్నావన్న విషయాన్ని ఒక చిన్న కాగితం ముక్క మీద రాయి. కాగితం ముక్క మీద నువ్వేమవుదామనుకుంటున్నావో రాయడం గొప్ప కాదు. లెట్ ఇట్ బి అన్ ఇన్నోవేషన్, లెట్ ఇట్ బి ఎ డిస్కవరీ, ఆర్ లెట్ ఇట్ బి ఫైటింగ్ అగెన్స్ట్ ఇంజస్టిస్.
whatever it may be. You just write it on a piece of paper, but you should also make use of the time and make proper endeavor, so that on one day that piece of paper on which you have written your inclination will be a part of the world's history, or all Indians will feel proud of your achievement and it becomes a page in the history of our country. అని రాశాడు ఆయన. మీరు చిన్న కాగితం ముక్క తీసుకుని నేను ఇది అవుదాం అనుకుంటున్నాను జీవితంలో అని వ్రాసిన దాన్ని గాలికి వదిలిపెట్టకుండా అది మీరు కాగలరన్న నమ్మకంతో మీరు నిరంతర ప్రయత్నములు చెయ్యడము ప్రారంభము చేస్తే, మీరు ఒక కాగితం ముక్క మీద ఒకనాడు వ్రాసుకున్నటువంటి ఆ కాగితపు ముక్క ప్రపంచ చరిత్రలో ఒక పుట కావచ్చు, భారతీయులు గర్వపడేటటువంటి భారతీయ చరిత్రలో ఒక పుట కావచ్చు. మీ శరీరం వెళ్ళిపోయినా మీరు నిత్యస్మరణీయులుగా నిలబడిపోవచ్చు. అది విజ్ఞాన శాస్త్రంలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం కావచ్చు, లేకపోతే ఉన్న సత్యాన్ని వెలుగులోనికి తీసుకురావడం కావచ్చు, అన్యాయానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చెయ్యడం కావచ్చు. నిజంగానే మహానుభావుడు చిన్న వయస్సులో రామేశ్వరంలో రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్లోంచి విసిరేసినటువంటి న్యూస్ పేపర్స్ బండిల్స్ కలెక్ట్ చేసుకుని సైకిల్ మీద ఇంటింటికి రామేశ్వరంలో పట్టుకెళ్ళి వేసి ఆ పేపర్లు స్కూల్ నుంచి సాయంకాలం వచ్చిన తర్వాత సైకిల్ వేసుకుని మళ్ళీ వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసి అమ్మ కాల్చి పెట్టినటువంటి గోధుమ రొట్టెలు తిని కాలేజీలో చదువుకుందాం అనుకున్న రోజున మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయనకి సీట్ వస్తే చదువుకోవడానికి డబ్బులు లేక కాలేజీ ముందుకెళ్ళి ఇలా నిలబడి చూసి వచ్చేస్తే తన సోదరి అయినటువంటి జోహరా తన చేతి గాజులు తీసి తాకట్టు పెట్టి డబ్బిస్తే, నువ్వు ఎంత నా మీద నమ్మకంతో నేను చదువుకోవడానికి డబ్బిచ్చావో ఆ గాజుల్ని నేను కష్టపడి చదువుకుని స్కాలర్షిప్తో విడిపించి నీ చేతికి గాజులేస్తానని ప్రతిజ్ఞ చేసి అంత కష్టపడి చదివాడు మహానుభావుడు. ఏ సామాన్యమైన చదువు కాదు. ఆయనే వ్రాసుకున్నారు ఒక చోట వింగ్స్ ఆఫ్ ఫైర్లో. నాకు ఎప్పుడో చదివిన విషయం, కృష్ణ అయ్యర్ అని ఒక ప్రొఫెసర్, ఆయన అకస్మాత్తుగా ఓ రోజున పిలిచారు నలుగురు విద్యార్థుల్ని, అబ్దుల్ కలాం గారు అందులో ఒకరు. మిమ్మల్ని లో లెవెల్లో ఎగురుతూ అటాక్ చేసేటటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయమని చెప్పాను ప్రాజెక్ట్ కింద. అప్పటికి అయిపోయింది MITలో ఆయన స్టడీ. మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడిగారు. అయ్యా అది చాలా క్లిష్టమైన విషయం, ఇంకా కొంత సమయం పడుతుంది అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు అన్నారు. ఆయన ఏం చేశారో చెప్పారు. ఆయన అంగీకరించలేదు. నిరుపయోగం, ఎందుకు పనికిరాదు నువ్వు చేసింది, నేను దాంతో తృప్తి పట్టలేదన్నారు. అంటే ఆయన అన్నారు 12 కారణములు చెప్పుకున్నారు. కలాం గారే రాసుకున్నారు. 12 కారణాలు చెప్పారు, అబద్ధాలు కావు, ఉన్న కారణాలు చెప్పారు. అది ఎంత కష్టమో తయారు చేయడం, ఎంత కష్టపడుతున్నారో చెప్పారు. ఒప్పుకోలేదు ప్రొఫెసర్ గారు. ఒప్పుకోకుండా ఆయన అన్నారు, ఇవాళ శుక్రవారం, ఈ రోజు మధ్యాహ్నం నేను నీతో మాట్లాడాను, నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం నాడు ఉదయానికి నువ్వు ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ నాకు చూపించాలి. నువ్వు అలా చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేసేస్తాను. నేను ఇప్పటికీ మర్చిపోను. ఆయన వాడిన మాట ఏమిటో తెలుసా? స్కాలర్షిప్ వాజ్ మై లైఫ్ లైన్ అని రాసుకున్నారు. ఆ స్కాలర్షిప్ ఆగిపోతే నా జీవితమే ఆగిపోతుంది, అదే నా లైఫ్ లైన్, నా స్కాలర్షిప్ మీదే నేను ఆధారపడ్డాను, అది ఆపేస్తానన్నారని ఆయన బెంగ పెట్టుకోలేదు. ఉద్యోగం, ప్రయత్నం. రూమ్లోకి వెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తీసుకుని మొదలుపెట్టారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం బ్లాక్ బోర్డు ముందు నిలబడినటువంటి వ్యక్తి శనివారం నాడు సూర్యోదయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక కాళ్ళు నిలబడలేని స్థితికి వచ్చాయి. 1 గంట సమయమే తీసుకుంటానని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొద్దిగా పలహారం చేసి మళ్ళీ బ్లాక్ బోర్డ్ దగ్గర నించున్నారు. శనివారం పగలంతా అయిపోయింది, శనివారం రాత్రంతా అయిపోయింది, ఆదివారం ఉదయం 9 అయిపోయింది. ఆయన ఎందుకో చాక్ పీస్ కోసం ఇలా తీసుకుందామని చూసేటప్పటికీ ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నాడు. ఎవరని ఇలా చూశారు. ఎవరు తనని 3 రోజులలో ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నారో ఆ ప్రొఫెసర్ కృష్ణ అయ్యర్. అప్పటి వరకు టెన్నిస్ ఆడి టెన్నిస్ సూట్లో అబ్దుల్ కలాం గారు రూమ్లోకి వచ్చారు. ఏం చేస్తున్నాడో చూద్దాం, 3 రోజుల్లో చేయమన్నాను, అసలు ప్రయత్నం అన్నది మొదలు పెట్టాడా అని. లోపలికొచ్చి చూసి ఆనంద భాష్పాలు కారుస్తూ అబ్దుల్ కలాం గారిని కౌగిలించుకున్నారు. ఓ మై బాయ్, ఎంత అద్భుతమైన అచీవ్మెంట్,
ఎవరు ఊహించరు. నేను కూడా అన్నాను, కానీ 3 రోజులలో నువ్వు చేస్తావు అనుకోలేదు. ఇంకా ఇవాళ ఆదివారం పొద్దున్న ఎంత గొప్పగా తయారు చేశావయ్యా అన్నారు. ఒకనాడు ఆ ప్రయత్నం ప్రారంభించినప్పుడు సమయాన్ని మరిచిపోయినటువంటి అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రక్షణ రంగంలో ఉపగ్రహాల్ని తయారు చెయ్యడంలో మగ్నమైపోవడంలో తను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. మరిచిపోయి మహానుభావుడు అంత పతాక స్థాయిని పొంది భారత రాష్ట్రపతి అయి ఇప్పటికీ పిల్లల దగ్గరికి వెళ్ళి పాఠాలు చెప్తున్నారు. అంతటి మహావిజ్ఞానవేత్త, భారతదేశం గర్వించవలసినటువంటి మహాపురుషుడుగా నిలబడ్డాడు. ఆయన ఈ మధ్య కాలంలో వ్రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఆయన అదే వ్రాశారు. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చెయ్యడం ప్రారంభించు. ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు నువ్వు దుర్నిరీక్షమైనటువంటి స్థాయిని పొందగలవు. అసలు నువ్వు ఏ ప్రయత్నమో ప్రారంభించకపోతే నువ్వు ఎప్పటికీ ఏదీ కాలేవు. ప్రయత్నం పురుష లక్షణం అనుద్యోగ. అందుకే శంకరాచార్యుల వారు శత్రువెవరు? ప్రయత్నము లేనివాడు, ఉత్సాహము లేనివాడు, ఏదీ తెలుసుకునే ప్రయత్నము చెయ్యడు. అందుకే తన ప్రయత్నము తాను చేస్తూ పక్కన పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును కూడా కోరుకున్నవాడై ఉండాలి. సీతమ్మ తల్లి ఒక మాట అడిగింది శ్రీరామాయణం సుందరకాండలో. మనిషి ఎంత ఉత్సాహవంతుడైనా ప్రయత్నములన్నీ పక్కన పెట్టేసి ఉత్సాహము నశించిపోవడానికి 2 కారణములుంటాయి. ఒకటి బద్ధకం, సోమరితనము చేత ఏ ఉద్యోగము అంటే ఏ ప్రయత్నము చెయ్యడు ఒకడు. కబుర్లు చెప్పమంటే మాత్రం ఎన్ని కబుర్లు చెప్తాడో. ఏది చెప్పండి, అది ఎక్కడ జరుగుతుందండి అంటాడంతే ముందు. అది ఎక్కడ జరుగుతుందండి అని చెప్పడానికి ఎన్ని చెప్తాడో. లోకంలో ఉన్నటువంటి పెద్ద దురలవాటు ఏమిటో తెలుసా? కబుర్లు చెప్పడం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనిషి భోగలాలస, ఎప్పుడు ఏదో సుఖంగా గడిపేయాలి. తేలిక మార్గం ఏమిటో 5 పైసలు ఖర్చు అవ్వకుండా గడిపేయడానికి కబుర్లు చెప్పడమే. మాటలు చెప్తే వచ్చే నష్టమే ఉంది. కాబట్టి వాడి ఇంట్లో వాడు కూర్చోడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని పాడు చేసేస్తాడు. 5 నిమిషాలు వస్తానండి అంటాడు. ఎందుకు? దేనికి 5 నిమిషాలు? అనవసరం. మనం వెళ్ళడం అనవసరం. ఒకవేళ వెళ్ళాం, ఎంతవరకు అవసరమో అంతవరకు. బంగారాన్ని మిల్లీగ్రాములతో తూచినంత జాగ్రత్తగా ఆయన కాలాన్ని మనం వాడుకుని బయటికి వెళ్ళిపోవాలి తప్ప అనవసర ప్రసంగాలు చెయ్యకూడదు. అసలు వస్తానని అడగడమే మొదటి తప్పు. ఎందుకు నీకు తగినంత పని లేకుండా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాం? అసలు వెళ్ళకూడదు. ఆయనకి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో తాపత్రయం ఉన్నవాడు. నువ్వెందుకు పాడు చేసేస్తావు ఆయన్ని? అది మొదటి తప్పు, కబుర్లు చెప్పడానికి వెళ్ళడం. 2, వెళ్ళి ఫోన్లేని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఆయన కాలాన్ని నాశనం చేయడం 2వ పెద్ద తప్పు. మనిషికి ఏమిటంటే పెద్ద బలహీనత. అరే, మనం ప్రయత్నం, ఏదో ఒక ధ్యేయమున్నది, ఆ ధ్యేయము కొరకు ప్రయత్నము జరుగుతూనే ఉండాలి. లేని నాడు నువ్వు ఏమిటి సాధిస్తావు జీవితంలో? ఒక రాత్రికి రాత్రి ఎవరూ మహాపురుషుడు కాలేడు. ఒకడు కష్టపడి ప్రయత్నిస్తేనే, ఎంతో ప్రయత్నం చేస్తేనే. శంకరాచార్యుల వారంతటి వారు 32 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు భూమండలం మీద ఉంటే 3 పర్యాయములు భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలన్నింటినీ ఖండించి షణ్మత స్థాపనాచార్యులై వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైతమన్న వేదాంతర్గతమైన సత్యాన్ని ప్రబోధం చేసి ప్రస్థానత్రయానికి భాష్యాలిచ్చి, ఇన్ని స్తోత్రాలిచ్చి, ఇన్ని ప్రకరణ గ్రంథాలిచ్చి, ఇన్ని కుంభాభిషేకాలు చేసి, ఇన్ని ప్రతిష్టలు చేసి, ఇన్ని దేవాలయాల్ని గొప్ప వైభవంలోకి తీసుకొచ్చి మహాపురుషుడుగా జగద్గురువుగా నిలబడగలిగారంటే వారు ఎంత ప్రయత్నశీలియో మీరు చూడండి. ఈ లోకంలో ఒక క్షణం ఆగకుండా నిరంతర ప్రయత్నం చేసి అసాధ్యములన్నవి సుసాధ్యములు చేసిన మహాపురుషులు ఇద్దరే. ఒకరు రామచంద్ర ప్రభువు, ఒకరు శంకర భగవత్పాదులు. ఇద్దరిద్దరే అసాధ్యమన్నవన్నీ సుసాధ్యములు చేశారు. కోతులని వెంట పెట్టుకుని రావణుణ్ణి గెలవడమా? వానరాల్ని వెంట పెట్టుకుని వెళ్ళి రావణ సంహారం చేశాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఉన్న రోజులలో ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి ఇంతమందిని వాదించి ఓడించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడమా శంకర భగవత్పాదులకి చెల్లింది. ఆ జాతికి వారసుడవు నువ్వు. ఉద్యోగం, ప్రయత్నం చేసి తీరాలి.
ప్రయత్నం పోవడానికి కారణం మొదటిది సోమరితనం. ఏదో ఒకలా కాలాన్ని గడిపేయడం, ఏమీ చేయకుండా సమయాన్ని గడిపేయవచ్చు. సోమరితనము వలన ఉద్యోగం ఉండదు, అంటే ప్రయత్నం ఉండదు, ఉత్సాహం ఉండదు. రెండవది శోకము వలన ఉండదు. శోకం ఏం చేస్తుందో తెలుసా? చాలా దుఃఖం వచ్చేసింది అనుకోండి, తను విన్నదంతా స్మృతిలోంచి పోతుంది, తను చదువుకున్నది స్మృతిలోంచి పోతుంది. ఏం చేస్తానులే అని ఏడుస్తూ కూర్చుంటాడు. ఏడవద్దని శాస్త్రాలు చెప్పలేదు. తండ్రి వెళ్ళిపోయాడు, ఏడవలసిందే. కానీ కేవలం ఏడ్చి నువ్వు తండ్రిని ఉద్ధరించలేవు. ఏడిచావు, ఆయన్ని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం కూడా నువ్వు చెయ్యాలి. ఇక ఆ తర్వాత ఏడవడానికి వీల్లేదు. 1 సంవత్సరమే సమయం ఇచ్చాడు, నీకు జన్మనిచ్చాడు మహానుభావుడు. 1 సంవత్సరం ఇటు సూతకం. ఎందుకు ఏడుస్తావు? ఆ ఏడాది నీ తండ్రిని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యగలిగినవి ఏమున్నాయో అవి నువ్వు చెయ్యాలి. చెయ్యని నాడు నిన్ను కన్న పాపానికి ఏమిటి ఆయన పాముకునేది? అది చెయ్యవలసినది. ఉద్యోగం, ప్రయత్నం. ప్రయత్నం మీదనే శాస్త్రములన్నీ నిలబడిపోతాయి. నీ ప్రయత్నమును నువ్వు చేస్తూనే ఉండు, ప్రయత్నమును విస్మరించడానికి వీలు లేదు. శోకము వలన ప్రయత్నము పోతుంది. ప్రయత్నశీలి కాడిక మనిషి చచ్చుపడిపోయాడంటారు, అలా పడిపోతాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమ వచ్చి ఉంగరం ఇచ్చినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? రాముడేమిటో నాకు తెలిసింది, అది భార్య అంటే. భార్య అంటే భర్తని దెప్పి పొడిచింది భార్య కాదు, భర్తని అర్థం చేసుకోవాలి. భర్త అంటే భార్యని అర్థం చేసుకుని ఉండాలి. ఆవిడండి కౌసల్య లేకపోతే రాముడు బతుకుతాడు, కైక లేకపోతే బతుకుతాడు, సుమిత్ర పక్కన లేకపోతే బతుకుతాడు, తమ్ముళ్ళు లేకపోతే బతుకుతాడు, తండ్రి దశరథుడు లేకపోతే బతుకుతాడు, రాజ్యమే పోయినా బతుకుతాడు. నేను లేకపోతే తట్టుకోలేడు. నిజం. రామాయణంలో ఆయన తట్టుకోలేకపోయాడు. సీత నేను అరణ్యవాసానికి వెడుతున్నానని చెప్పలేకపోయాడు. అంత ఆదర్శ దాంపత్యం సీతారాములది. అంతటి రాముడు నన్ను రావణుడు అపహరించాడన్న మాట విని శోకమునకు లోనైపోయాడా? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపోహు. శోకము ఒంటికి పట్టినవాడు, మనసుకు పట్టినవాడు మృత్పిండము వంటి వాడు. మట్టి కింద పడిపోతే అంతే, అంటుకు నిండిపోతుంది. శోకము లేనివాడు బంతి వంటి వాడు, కింద పడ్డా పైకి లేస్తాడు. కాబట్టి శోకము చేత ప్రయత్నము విడిచిపెట్టాడా? కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది ఆవిడ. రాముడు ఇప్పటికీ రెండిటిని ఎప్పుడూ తన ఆలోచన యందు పెట్టుకుని ఉన్నాడా? ఒకటి, తను చెయ్యవలసిన పురుష ప్రయత్నము. 2, దైవమునందు విశ్వాసము, ఈశ్వరుని యందు అంతే విశ్వాసముతో ఉండుట. 2, తాను చేయవలసినటువంటి కర్తవ్యమును తాను నిర్వహించుట. ఈ రెండిటిని రాముడు చేస్తున్నాడా? ఆయన ప్రయత్నం చెయ్యడం మానేసి శోకంతో కూలిపోయినా ఈశ్వరుడు వచ్చి నన్ను పట్టుకెళ్ళి ఆయనకు అప్పచెప్పడం. నేను ఇంతటి మొనగాన్ని నేను చెయ్యగలననుకున్నా ఈశ్వరానుగ్రహము కలిసి రానప్పుడు సంకల్పించిన కార్యములు నెరవేరవు. దశరథుడు ఇస్తానన్న రాజ్యం ఎందుకు ఇవ్వకుండా అయింది? ఈశ్వరానుగ్రహం కలగలేదు. సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చిన రామలక్ష్మణుల యొక్క ఛత్రఛాయల్లోంచి సీతమ్మ ఎందుకు అపహరింపబడింది? దైవము అనుకూలించలేదు. అలాగని ప్రయత్నం మానచ్చా? ప్రయత్నం చేస్తున్నాడా? ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహాన్ని కూడా పొందాలని దైవాన్ని ఆరాధన చేస్తున్నాడా? దైవము యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడా? ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి. ఆనాడు వాల్మీకి చెప్పినా, ఈనాడు అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే మాట లోకానికి. నీ ప్రయత్నము నువ్వు చేస్తున్నావా? ప్రయత్నము చిత్తశుద్ధితో కూడుకుని ఉండాలి. ప్రయత్నము అనేటటువంటి దాని యందు నిజంగా నీకు అంకిత బుద్ధి ఉంటే నీకు పక్కన ఉండేటటువంటి వాతావరణముతో నీకు సంబంధం ఉండదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర. నిజంగా చదువుకోవాలనుకున్న వాడికి సుఖమును గురించిన ఆలోచన, నిద్రను గురించిన ఆలోచన ఉండదు. సుఖమేమిటి? చదువుకోవాలంతే. ఎంత కష్టపడి చదువుకున్నారు ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎంత కష్టపడి చదువుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. చదువుకోవడమే జీవితంగా చదువుకున్నారు. అంత మహావిద్వాంసులై ఈ దేశానికి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. చదువుకునేటటువంటి వాడికి సుఖాన్ని అడగకూడదు.
ఎలా ఉన్నా తాను అందులో లయమైపోయినప్పుడు, తన మనసు చదువుతున్న దాంట్లో లయమైపోయినప్పుడు బయట ఉన్న పరిస్థితులు నీకెలా అందే? అసలు నీ మనసు అందులో లయమైంది నిజమైతే నీకు చెమట పడుతోందో, ఉక్కపోస్తోందో, ఫ్యాన్ ఉందో, ఫ్యాన్ లేదో నీకెందుకు అందాలి? చిన్నతనంలో నీకు అన్ని సౌకర్యాలు కావలసి వస్తే నువ్వు ఎలా చదువుకుంటావు? కాబట్టి నీ ప్రయత్నము ఏదైనప్పటికీ ఆ ప్రయత్నమునందు నువ్వు చిత్తశుద్ధితో నిలబడగలుగుతున్నావా? ఉత్సాహముతో నిలబడుట అన్న మాటకు అర్థం అది. ఉత్సాహం, ప్రయత్నం పర్యాయ పదాలు. ఉద్యోగం అన్న మాటకి అది చేస్తున్నాడా రాముడు అని అడిగింది ఆవిడ. నిజంగా కూడా ఇంతమంది వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. సముద్రం అడ్డొచ్చింది. ఎలా దాటుతాం? ఎవ్వరూ చెప్పలా. ఇలా దాటచ్చని చెప్పిన వాళ్ళు లేరు. కొంతమంది అన్నారు మీరు ఇక్కడ పడుకోండి, శరణాగతి చెయ్యండి అన్నారు. ప్రయత్నం, శరణాగతి చేశాడు. వినలేదు సముద్రుడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయ్యా ఇది నా లక్షణం, నేను ఇలా ప్రవహిస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను, రాళ్లు తెచ్చి వేసి సేతువు కట్టు దాటన్నాడు. మహానుభావుడు కొద్ది రోజులలో సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకున్నాడు. ప్రయత్నం అసలు అది లేదనుకోండి, జీవితంలో సాధించగలిగిన వాడు లోకమునందు ఉండడో. మీరు ఏ వాంగ్మయాన్ని పరిశీలించండి, ఎవడు చిత్తశుద్ధితో ప్రయత్నము చేయడానికి నిలబడగలిగాడో, ఎవడు అలా ఉన్నాడో వాడు మాత్రమే అంత గొప్పవాడు కాగలడు. 100 మంది విద్యార్థులని తరగతి గదిలో కూర్చోపెట్టి పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని పక్కకి తీసుకెళ్లి చెవిలో పాఠం చెప్పడం. ఒక పుస్తకాన్ని ముద్రణ వేసినప్పుడు ఆ పుస్తకాన్ని కొనుక్కున్న వాళ్ళందరికీ అన్ని పుటలయందు ఒకే సమాచారం ఉంటుంది. ఒక మహానుభావుడు ఆ గ్రంథం మీద చాలా సాధికారికమైనటువంటి స్థితిని పొందాడు. కొనుక్కున్న చాలా మంది ఇళ్లలో పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఎక్కడుంది తేడా? ఒకడు పుస్తకాన్ని చదివినప్పుడు అలా చదివాడు, సప్తధాతువులలో జీర్ణం చేసుకున్నాడు ఆ పుస్తకాన్ని. అటువంటి ఉద్యోగం, అటువంటి ప్రయత్నం చేశాడు తెలుసుకోవడానికి. అటువంటి ప్రయత్నం ఎక్కడుందో వాడు వెలుగుతాడు తప్ప, వాడు మహాపురుషుడవుతాడు తప్ప, ఏ ప్రయత్నము లేకుండా కేవలముగా అదే యూనిఫామ్ వేసుకుని, అదే బ్యాడ్జీ పెట్టుకుని, అదే స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి అంత గొప్ప స్థితిని పొందలేడు. ఎక్కడ ప్రయత్నం ఉన్నదో అక్కడ. అయితే శంకరులు కేవలము ఈ లౌకికమైన విషయం కోసమా ప్రతిపాదన చేసింది? యస్తు అనుద్యోగ అని కాదు. అసలు అందులో ఉన్న పెద్ద అంతరార్థం అంతా ఎక్కడుందో తెలుసా? నేను మీతో మనవి చేశా, రుచి వాసన అని 2 ఉంటాయి మనసు దగ్గర అని. ప్రతి విషయాన్ని చూస్తుంది. భార్య, ఆమెతో అనురక్తి ఎలా ఉంటుంది రుచి చూస్తుంది. కొడుకు అనుబంధం రుచి చూస్తుంది. కూతురు రుచి చూస్తుంది. అల్లుడు రుచి చూస్తుంది. గురువు రుచి చూస్తుంది. వాసన దేన్నో ఒకదాన్ని బాగా పట్టుకుంటుంది. అందరూ లౌకిక విషయాల గురించి తాపత్రయపడితే గురువు గారి గురించి అంత తాపత్రయపడేవాడు ఒకడు ఉంటాడు లోకంలో. అంతటి గొప్ప సిద్ధి కలిగినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉంటాడు. ఎవడి మనసు దేనిని పట్టుకున్నదో ఆ మనసు ఆ లక్షణాలతోటే, అదే రుచితో, అదే వాసనతో, అంటే దాని మీద ఏర్పరచుకున్న అనురక్తితోటే ఇంకో శరీరంలోకి ఎడుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీ మీద పెట్టకూడదు కనుక నా మీద పెట్టుకోవడం. ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటే, నాకు ధనం మీద విశేషమైన వ్యామోహం అనుకోండి. ఉత్తర జన్మలో నేను ఒక కోటీశ్వరుడికి కొడుకుగా పుట్టాను. పుట్టుక చేత నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేనే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. నేను పుట్టుకతో మహదైశ్వర్యవంతుణ్ణి. ఇప్పుడు నేను కష్టపడి ఆ కోటిని 100 కోట్లు చేశాను. అయినా గవర్నమెంట్ స్కూటర్ కొనుక్కోమన్నా, స్కూటర్ వాడుకోవడానికి డబ్బిచ్చినా వాడొక డొక్కు సైకిల్ వేసుకు తిరుగుతుంటాడు. ఎందుకో తెలుసా? ఆ మనసు తెచ్చుకుంది వాసనని. దానికి ఆ లుబ్ధత్వం అలవాటు. అది ప్రాణం పోయినా అది ₹1 దానం చేయదు. ప్రాణం పోయినా అది ₹1 ఖర్చు పెట్టదు. ఇది ఎక్కడిది వాసన? గత జన్మలో వాసన తెచ్చుకున్నాడు జీవుడు. ఈ వాసన దేని వలన పోతుంది? బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. పరమేశ్వరుడు కూడా దానిని తీయడు. వాసన పోయేది దేని వలన? వాసన అంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒంటికంటుకున్న వాసన, ఏదో సబ్బుకున్న వాసన, పరిమళ ద్రవ్యాలకుండే వాసన,
పుష్పంలో ఉండే సువాసన, అటువంటి వాసనలను గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అంటే గత జన్మలలో చేసిన కర్మల వలన మనము పొందినటువంటి అనుభూతులను రుచులుగా మనసు పట్టుకుని శరీరము నుంచి ఉత్క్రమణమై వేరొక శరీరంలోకి వెళ్ళిన అనుభూతుల్ని తెచ్చుకుంటే మీరు అందుకే చూడండి, ఇద్దరు పిల్లలు కలిసి ఓ గదిలో చదువుకుంటుంటారు. ఒక పిల్లవాడికి చాలా చిన్నతనంలోనే వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి తాగకూడనటువంటి పదార్థాన్ని తాగడం అలవాటైపోతుంది. ఎందుకు అలవాటైంది వాడికి అంత చిన్న వయస్సులో అంటే వాడికి గత జన్మలలో వాసన తెచ్చుకున్నాడు వాడు. ఈ పిల్లవాడికి ఎవరూ చెప్పకుండానే ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తాడు. ఎవరు చెప్పారు వీడికి? ఒక్కొక్కడికి చూడండి, ఇలా భాగవత గ్రంథం చూడగానే పోతన గారి పద్యాలు చాలా వచ్చేస్తాయి. అది ఈ జన్మ సాధన కాదు, గత జన్మలలో వాడు ఎంతో పరిశ్రమ చేశాడు. ఆ అనురక్తి ఉండిపోయింది జీవుడికి. అందుకే చిన్నతనం నుంచి ఆ పురాణాలు, గ్రంథాలు, శాస్త్రాలు వాటి మీద ఎంతో అనురక్తి ఏర్పడుతుంది. జీవుడు తెచ్చుకున్న వాసనలు ఒక్కొక్కరికి సంగీతం మీద ఉండిపోతుంది. మన దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి కచేరీ చేశాడు ఒకప్పుడు, గత సంవత్సరం శారదా నవరాత్రి మహోత్సవాల్లో. వాడు చాలా చిన్న వయసులో ఉండగా కొన్ని 100 రాగాలను గుర్తించాడు. ఎలా గుర్తించాడు? సాధన లేకుండా. అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనాబలం, వాడు గత జన్మలో ఏదో మహాసంగీత విద్వాంసుడు. ఆ వాసన ఉండిపోయింది మనసుకి, అది ఇప్పటికీ కొనసాగింది. సద్వాసన, దుర్వాసన, అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, మనసు పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ వాసన ఎంతకాలం అంటి పెట్టుకుంటుందో మనసు అంతకాలము మీ శరీరాన్ని దాని ఎందే తిప్పుతుంది. అది మనసుకున్న లక్షణం. అది జీవుడు మారిపోయాడు. ఆ జీవుడు వాడే, జీవుడు శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు. కానీ వాడు సద్వినియోగం చేసుకోడు, మళ్ళీ ఆ వాసన చుట్టూనే తిరుగుతాడు. ఈ వాసన దేని వల్ల పోతుందో తెలుసా? ఉద్యోగం, ప్రయత్నం చేత పోతుంది. అన్నిటికన్నా పెద్ద ప్రయత్నం దేని కొరకు చెయ్యాలో తెలుసా? సత్పురుష సహవాసము కొరకు చెయ్యాలి. వాసనలన్నీ దేని వల్ల పోతాయంటే మహాత్ముల యొక్క సంగము వలన పోతాయి. అంతకు ముందు ఏ అలవాటు ఉన్నది అన్నది మీరు పక్కన పెట్టండి. ఒక మహాత్ముడితో కలిసి తిరగడం మీ జీవితంలో మీకు అలవాటు అయిందనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు దేవాలయానికి ఎడతాడు. ఆయన ఇప్పుడు క్షేత్రానికి ఎడతాడు. ఆయన తీర్థానికి ఎడతాడు. ఆయన ఇప్పుడు శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనకి చాలా సన్నిహితంగా ఉండడం అలవాటు అవగానే 2 ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, పూర్వవాసనల చేత నీ మనసు కదులుతూ ఉంటుంది. అటువైపు కదులుతుంటే మహాపురుషుడితో సంగమనందున్నావు కనుక ఏనుగు తొండమెత్తి పక్కనున్న చెట్టు కొమ్మని విరవబోతే పక్కనున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశంతో ఇలా అంటే తొండం దింపేస్తుంది. మావటి బక్కవాడని ఏనుగు తొండం పెట్టి విసిరేస్తానంటే ఆ ఏనుగు బాగుపడదు. ఎంత బక్కవాడైనా మావటి ఎందు గౌరవంతో కట్టబడినటువంటి ఏనుగు తొండమెత్తి ఏ తప్పు పని చేయకుండా అంకుశం తేకిలుగానే తొండాన్ని దింపినట్టు ఆయన మహాపురుషుడని నువ్వు గుర్తించి ఆయనతో తిరగడంలో, ఆయనతో కలిసి ఉండడంలో ఆయన చెప్పిన మాటలు స్మరణకి వచ్చి పూర్వవాసనల వలన కదులుతున్నటువంటి మనస్సుకు ఆయన మాటలన్న అంకుశం తగిలినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది. ఆ వాసన విరిగిపోతుంది. దాని యందు అనురక్తి నశించిపోతుంది. నేను అలా చేయకూడదంటాడు. అలా మారిన వారే ఎందరో మహాత్ములయ్యారు. పూర్వవాసనల చేత, దురలవాట్లతో ఉన్న వాళ్ళు మహాత్ముల యొక్క సంగము చేత, సాధన చేత, ప్రయత్నము చేత ఎంతో కష్టపడి మహాత్ములయ్యారు. కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నం చేశారు. మీరు అమృత హృదయంతో అర్థం చేసుకోండి. మీకు తెలియనిది కాదు, వివేకానందుడంతటి మహాపురుషునికి ఒకానొక రోజున విపరీతమైన స్త్రీకామం కలిగింది. ఆయన తాళలేకపోయారు. ఆయన ఏం చేశాడంటే, ఏమి నా మనసు ఇంత అల్లకల్లోలం అవుతోందని పొయ్యి వెలిగించి పెనాన్ని బాగా కాల్చి దాని మీద కూర్చున్నాడు. ఆ అగ్నిహోత్రం అంటుకునేటప్పటికీ పృష్ఠభాగానికి కాలి బొబ్బలెక్కి ఎంత బాధతో తల్లడిల్లిపోయారు. ఈ బాధని అనుభవిస్తున్న మనసు, ఆ సుఖాన్ని కోరుతున్న మనసు 2 అనుభవములే. ఏమి?
ఇది ఒక అనుభవం అయితే అది ఒక అనుభవము. ఈ కాలడం వల్ల నువ్వు బాగుపడతావేమో కానీ ఆ కాలడం వల్ల నాశనం అయిపోతావు, ఎందుకు కోరావు అని మనసుకి ఎదురు తిరిగి మనసుకి బోధ చేశారు. ప్రయత్నం, అందుకు అంత ప్రయత్నం చేశాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ ప్రాతస్మరణీయుడై వివేకానందుడన్న పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడి నమస్కారం చేస్తున్నాం. ఎక్కడ ప్రయత్నం ఉన్నదో, ఎక్కడ సాధన ఉన్నదో దాని వలన గత జన్మ వాసనలు విరిగిపోతాయి. అందుకే మీరు చూడండి, ఎన్ని దురలవాట్లతో కూడినవాడు కానివ్వండి, నేను గొప్పకి చెప్తున్నాను అని మీరు అనుకోవద్దు. నా దగ్గరికి వస్తుంటారు కొంతమంది, అయ్యా మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గర మాకు పరిచయం ఏర్పడకముందు, మీ మాటలు వినకముందు మా జీవితం ఎటువంటిదో ఎవరి వలనైనా మీకు తెలిస్తే ఆనాడు మీరు మమ్మల్ని పిలిచి నిగ్గదీస్తారేమో అని భయపడి ముందే చెప్పేస్తున్నాను, నేను ఎటువంటి వాడినో తెలుసా అంటాడు. వెంటనే నేను అంటుంటాను, నాకు అనవసరం. లోకంలో గురువు అని ఒకడిని దేనికి నమ్ముతారు? మనసులో కల్మషం ఉంటే విరిగిపోవడానికే గురువు దగ్గరికి ఎడతారు. పాపం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుడి దగ్గరికి ఎడతారు, మనసులో కల్మషం పోగొట్టుకోవడానికి గురువు గారి దగ్గరికి ఎడతారు. నీ కల్మషం పోయింది కదా నా మాటలు విని, నేను గురువునో కాదో ఈశ్వరుడికి ఎరుక, కానీ నా మాటలు విని మీ కల్మషం పోయింది కదా, మీరిప్పుడు చక్కటి ఆచారంలో ఉన్నారు కదా, నాకు కావలసింది అంతవరకే. మీరు గతంలో ఏమి చేసి ఉంటే నాకెందుకు, ఇప్పుడు మీరు అవన్నీ వదిలిపెట్టేశారుగా, ఇప్పుడు మీరు సక్రమమైన మార్గంలో ఉన్నారుగా, చాలు నాకు, అదే నాకు తృప్తి, ఇంకా నాకు అంతకన్నా మీరేమీ చెప్పక్కర్లేదంటుంటారు. ఒకవేళ వారి గురించి ఎవరైనా నా దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినా తప్పు అలా చెప్పకూడదని ఆపేస్తాను. కారణం ఒక్కటే, మార్పు ప్రధానము. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? వాసన యొక్క బలంలోంచి నువ్వు బయటికి రావడానికి సాధన చెయ్యాలి. సాధన చేసేటప్పుడు మనసు ఈడ్చేస్తుంటుంది, అంత తొందరగా ఒప్పుకోదు. ఈ వాసనా బలం, గత జన్మల యొక్క వాసనా బలం ఈడ్చేస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇన్ని దేవాలయాలున్నాయి, ఇన్ని ప్రవచనాలున్నాయి, ఇన్ని కార్యక్రమాలున్నాయి, ఇన్ని ఉత్సవాలున్నాయి. సాయంకాలం అయ్యేటప్పటికి మద్యపానం చేసే అలవాటు నుంచి తప్పించుకోలేక వెళ్ళి భార్య, బిడ్డలు, చుట్టూ ఉన్న స్నేహితులు, సమాజము అత్యంత హీనంగా చూస్తున్నా ఎందుకు మద్యపానం చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే మనసు యొక్క ఉద్ధతిని, అది లాగుతున్న లాగుడు నుంచి అతను తట్టుకోలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ మనసుని ఇంకొక వైపుకి లాగగలిగినటువంటి బలమైన పాశములు వేయగలిగిన వాడు కూడా దొరికాడు అనుకోండి. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ మాట ఎలా మారుస్తుందో ఎవరికి తెలుసు. నీ ప్రయత్నం అంటూ ఉంటే ఆ మాట ఒక్కటి వినపడింది చాలు, ఒక్క మాట మార్చవచ్చు. అరే ఇక్కడ వైశ్వానరాగ్ని ఉందన్నాడు, ఇక్కడ యజ్ఞగుండం ఉందన్నాడు, యజ్ఞగుండంలో కళ్ళు పోస్తున్నాం అన్నాడు. ఒరే ఎంత పాపం వస్తోందిరా నాకు, నేను కేవలముగా ఏదో మత్తులో ఉండడం కాదు, ప్రతిరోజు యజ్ఞధ్వంసం చేసిన పాపం నా ఖాతాలో పడిపోతే ఏమైపోతాను? ఎన్నాళ్ళు ఉంటాను ఇక్కడ? ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను. ఆ తర్వాత ఏమైపోతాడు జీవుడు? ఏ శరీరాల్లోకి వెళ్ళిపోతాడు? ఎన్ని బాధలు పడిపోతాడు? వద్దు, ఇక నేను పొయ్యను. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, చేసిన పాపం చాలు. ఈశ్వర, ఇక నుంచి నేను ప్రతిరోజు ఏ పదార్థాన్ని లోపల పోసి నిన్ను బాధ పెట్టానో ఆ నిన్ను పశ్చాత్తాపంతో పానకంతో తడుపుతాను అని ప్రతిరోజు కాస్త బెల్లం మొక్కేసి నీళ్లు కన్నీళ్లతో నైవేద్యం చేసి పానకం తాగాడు. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి, అసలు ఆ ప్రయత్నం అన్నది మొదలు పెట్టలేదనుకోండి, అతను ఆ వాసనా బలం నుంచి బయటకు వస్తాడా? ఆ జీవుడు ఎప్పటికీ అంతే. ఒక్కొక్క వాసనా బలం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక్కొక్కరు మీరు చూడండి, నిద్ర లేచి మొహం గడుక్కుంటారు, ఆ సందులో ఏదో చిన్న కాఫీ బడ్డీయో ఏ ఇడ్లీలు అమ్మే దుకాణమో ఉంటుంది. వాడు తిన్నగా ఇంట్లో కాఫీ ఇవ్వరా? ఇస్తారు, వాడికి ఎక్కదు అక్కడ. వాడు వెళ్ళిపోయి ఓ చిన్న చెక్క ఒకటి వేస్తాడు, దాని మీద కూర్చుని ఓ 2-3 రకాల న్యూస్ పేపర్లు ఉంటాయి, ఆ పేపర్ చదువుకుంటూ అక్కడ టీ తాగి అక్కడ ఇడ్లీ తిని అప్పుడు ఇంటికి వస్తాడు. ఉపాధి మారిపోయినా వాసన పోదు. నేను ప్రతిరోజు మార్నింగ్ వాక్ ఎడుతూ నాతో వచ్చేటటువంటి నా మిత్ర బృందం అంతా చూస్తుండేవారు. ఒక దూడ, అన్ని ఆవులు అన్ని దూడలు వెళ్ళిపోతుంటే అది వెళ్ళేది కాదు, వెళ్లకుండా వచ్చి ఓ ఇడ్లీ కొట్టు ముందు నించునేది, అలా చూస్తూ నించునేది.
అతను జాలేసి 2 ఇడ్లీలు తీసి పడేస్తే ఆ ఇడ్లీ తినేది అది. కొన్నాళ్ళు మేము అరే పాపం ఇది కూడా ఇలా నిలబడుతోందని చెప్పి దానికి రోజు ఏదో 5 రూపాయలు పెట్టి కొన్నాళ్ళు ఇడ్లీలు కొని అక్కడ పెడితే అది ఇడ్లీలు తిని మమ్మల్ని అటకాయించింది కూడా. అది మీరు వెళ్ళిపోవడానికి వీల్లేని మార్నింగ్ వాక్ ఆగండి, ఇడ్లీ పెట్టి వెళ్ళండి అని. అరే ఇంకా కొట్టే తెరవలేదు, మేము వెళ్ళకపోతే అలాగే దాన్ని సముదాయించి మేము వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత అది ఏదో గడ్డి తినడానికి అలవాటు పడింది, వెళ్ళిపోయి ఎన్ని ఇడ్లీలు పెడతారు, ఎవరు పెడతారు, కాబట్టి వెళ్ళిపోయింది గడ్డి తినడానికి. అంటే ఏదో పొద్దున్నే నిద్ర లేవగానే అక్కడ కూర్చుని కాఫీ దాగా ఇడ్లీ తిని పేపర్ చదవడానికి అలవాటు పడిపోయిన జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వేరొక ఉపాధిలోకి వెళ్ళినా వాసనాబలం అక్కడికి వచ్చి నించోడానికి అలవాటు పడిపోయాడు వాడు. మహాత్ములతో సంగము వలన, అభ్యాసము వలన, ప్రయత్నము వలన, ఉద్యోగము వలన, ఉత్సాహము వలన నీవు నీ వాసనల నుండి బయటికి వచ్చి సద్వాసనల వైపుకి వెళ్ళగలవు. ఇప్పుడు మనసు సద్వాసనల వైపుకి తిరిగిపోయింది. నువ్వు గుడికి వెళ్లకుండా ఉండలేవు, కాసేపు ఏదో ఒక మంచి సద్గ్రంథ పఠనం చేయకుండా ఉండలేవు, ఏదో ఒక క్షేత్రాల గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఎప్పుడు ఏదైనా క్షేత్రం గురించి చెప్తే సంతోషపడిపోతావు, ఇంకో 4 క్షేత్రాల గురించి మాట్లాడతావు. నీ మనసుకి అభ్యాసము చేత చాలా కష్టపడి ప్రయత్నం చేసి 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 దానికి అనురక్తిని కల్పించావు. ఇప్పుడు భార్య ఎక్కడో పుట్టింది, వీడు ఎక్కడో పుట్టాడు, ఒకరి మీద ఒకరికి అనురక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభ్యాసము చేత వచ్చింది. మొట్టమొదటి రోజే వచ్చేది. క్రమక్రమంగా ఆయనకి కాఫీ ఇచ్చి నువ్వు తాగవే నాకు వద్దులే అంటే నాకు వద్దు, మీరు తాగకుండా నాకు తాగబుద్ధి అయ్యదు అంటే ఏమైంది? ఆవిడ కోసం ఈయన కాఫీ తాగడం అలవాటైంది. అందుకని అభ్యాసము మెల్లిమెల్లిగా అలవాటు పడిందా లేదా? మనసుకున్న లక్షణమేమి అది అలవాటు పడుతుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా? ఎంతటి వాసనాబలం ఉన్నదైనా మనసు ఇప్పుడు మీరు దానికి సద్వస్తువుని అందిస్తే ప్రయత్నపూర్వకంగా కష్టపడి అందించాలి. అశిధారావ్రతం అంత తేలిక కాదు. మీరు ఎంత అభ్యాసం చేసి ఎంత కష్టపడి పైకెక్కండి, ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి. 2వ మెట్టు మించి జారిపోతే పర్వాలేదు, 100వ మెట్టు మించి జారిపోకూడదు, నడుము విరిగిపోతుంది. ఎంత పైకెక్కావో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వాసనలు లాగేస్తాయి కిందకి. పూర్తిగా వాసనాక్షయమయ్యేంత పర్యంతమో మనసు ఇంకా ఎంత మెత్తగా అయిపోతుందంటే అది ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తుంటుంది. ఎంత సంతోషపడిపోతుందో భగవంతుడిని స్మరించడానికి, భగవత్ కథ చెప్పడానికి ఎంత మురిసిపోతుందో, భగవంతుడి గురించి చదవడానికి ఎంత మురిసిపోతుందో. ఎంత వయస్సు రానివ్వండి, కాసేపు గ్రంథపఠనం చేయకుండా ఉండలేనండి అంటాడు. కాసేపు గ్రంథపఠనం చేస్తాడు, కాసేపు పూజ చేస్తాడు, కాసేపు చక్కగా ధ్యానం చేసుకుంటాడు, కాసేపు జపం చేస్తాడు, కాసేపు నోటికొచ్చినటువంటి కీర్తనలన్నీ పాడుకుంటాడు, కాసేపు ఒత్తులు తయారు చేసుకుంటాడు. ఎక్కడవి అభ్యాసాలన్నీ? మార్చి 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 చేసేవన్నీ ఈశ్వరుని యొక్క క్రియలుగా చెయ్యగలిగినటువంటి లక్షణం మనసుకి ఎక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఒక్క రాత్రికి వచ్చేసేయమంటే రాదు. అభ్యాసం, ప్రయత్నం. అబ్బే మనసు ఎక్కడ వింటుందండి? మీరంటే అలా అంటారు కానండి, అలా ఉంటే ఇంకేనా మనసు వినదు, అనవద్దు. ఒక పశువు, ఒక గిత్తదూడ పుడుతుంది, అందులో పెయ్యదూడ కన్నా గిత్తదూడకి ఎగిరి గంతులేసే అలవాటు ఎక్కువ. అది ఎగిరి గంతులేసి పరిగెడుతుంది. అది అసలు పెద్దదవుతూనే చాలా టీవీగా పెద్దదవుతుంది. ఓ ముహూర్తం పెట్టుకుంటాడు రైతు, దీన్ని బండి కట్టిస్తానంటాడు. ఏమంటే బండి కాడి పెడుతున్నాను, మెడ మీద కాస్త మంచి ముహూర్తం పెట్టండి నాకంటాడు. ఓ ముహూర్తం పెడతారు. ఇప్పుడు ఆ ఎద్దుని కాడి కిందకి రా అంటాడు. నోరు లేని పశువు అది, ఎద్దు, అది గడ్డి తింటుంది, దానికి ఏం తెలియదు. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి రా అంటాడు, పిలుస్తాడు, అది రాదు. విచిత్రంగా చూస్తుంది, అది ఎత్తి పట్టుకుని అనురమ్మంటాడు ఏమిటని. తాడు పట్టి గట్టిగా లాగుతాడు, మెడ గుంజేస్తుంది. ఆ కాడి పెట్టి కంఠం కింద నుంచి తాడు తీసి పక్కనున్న కొయ్యకేస్తాడు. అభ్యాసమున్న ఎద్దుని పక్కన కడతాడు, కట్టి ఇప్పుడు రెండిటినీ కలిపి తోలుతాడు. అది ముందుకు నడుస్తుంది, ఇది పక్కకి నడుస్తుంది. పక్క మిలి పెడతాడు, 4 దెబ్బలు కొడతాడు, మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏమండవు, ఎద్దు పడుకుని గడ్డి తింటోంది, అటు తిరిగి గడ్డి తింటోంది. ఇక్కడికి వెళ్ళి రైతు ఆ బండి కొమ్మిలా ఎత్తి పట్టుకుని అంటాడు, అంతే. అటున్న ఎద్దు ఇటు తిరిగి గభాన్ల లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చి మెడ ఇలా పెట్టేసింది. ఒక ఎద్దు ఇందే కాడి కింద తలపెట్టడం నీ మనస్సు వినదని చెప్పడానికి సిగ్గుపడద్దు మనుష్యుడు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. అందుకు అయినటువంటి కోవైరి, ఎవరు నీకు శత్రువు,
ఎవరు నీ జన్మ పాడు చేస్తున్న వాళ్ళు? ఎవరు మనుష్యుడవయ్యుండి నీ యొక్క వాసనలను ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నావు? ఎందుకు ఇంకా దుర్వాసనలు కొత్త అంటించుకుంటున్నావు? ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరుగుదాం అనుకుంటున్నావు? ఎప్పటికీ సద్వస్తువు వైపుకి నువ్వు తిరుగుతావు? కోవైరి, ఎందుకు నీ ఎందు అభ్యాసము లేదు? ఎందుకు ప్రయత్నపూర్వకంగా నువ్వు మంచి వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యట్లేదు? నీ మనసుకి ఎందుకు అభ్యాసం ఇవ్వట్లేదు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి. అరే, ఈ జాతిని ఉద్ధరించాలి, అది ఆయన ప్రయత్నం. జగద్గురు స్థాయిలో నిలబడినటువంటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ మాట మాట్లాడినా ఆయన ఉద్దేశ్యం ఒక్కటే. అరే, వీళ్ళందరినీ మనం ఎలా పైకెత్తి ఒక సమున్నతమైనటువంటి స్థితికి చేర్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పాలి. వీళ్ళు మళ్ళీ 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 జన్మ పరంపరలలో తిరుగుతూ ఇంకా కిందకి వెళ్ళిపోవలసినటువంటి అగత్యమును పొందకుండా వీళ్ళు భగవంతునికి బాగా దగ్గరగా జరగడానికి కావలసినటువంటి మంచి మాటలు నేను చెప్పకపోతే, వీళ్ళు ఇవాళ అడగలేదు నేను ఎందుకు చెప్పాలని వెళ్ళిపోతే, రేపొద్దున నేను శరీరంతో లేనప్పుడు అడుగుదామన్నా చెప్పడానికి నా శరీరము లేకపోతే వీళ్ళు ఏమైపోతారని అడగకపోయినా తానే శిష్యుడిగా నిలబడి ప్రశ్న వేసుకుని జవాబు చెప్పి మనని ఉద్ధరించడానికి ప్రయత్నించిన కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. కనుక ఆయన అంటున్నారు మహానుభావుడు, ఇది కారణం. కోవైరి, ఎవరు శత్రువు? యస్తు అనుద్యోగ, అసలు ఉత్సాహము లేదు, ఉద్యోగము లేదు. ఉద్యోగం లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నము లేదు, అసలు ప్రయత్నం చెయ్యడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనసు అభ్యాసమునకు లొంగి తీరుతుంది, దానికి ఉన్న లక్షణం అంతే. మీరు చూడండి, సైకిల్ నేర్చుకుంటున్నవాడు ఉంటాడు. సైకిల్ నేర్చుకుంటున్నవాడు సైకిల్ నేర్చేసుకున్నవాడిలా తొక్కడు. సైకిల్ నేర్చుకునేవాడు మొట్టమొదట అసలు ఫెడల్ మీద కాలేసి అలా రెండో కాలెత్తి సీటు మీద కూర్చుని హ్యాండిల్ బార్ ఇలా కదిలిపోతూ పెడుతున్నప్పుడు ఏమాయ్ అన్నారు అనుకోండి, ఉండండి అంటాడు, ఏమీ మాట్లాడు, అలాగే తిప్పుతాడు. బాగా వచ్చేసింది అభ్యాసము, కూసు విద్య. 10 రోజులు సైకిల్ దొక్కాడు. 11వ రోజున ఇలా వెళ్ళిపోతూ పక్కవాడితో మాట్లాడుతూ వెనకవాడి హారని కొట్టినా పక్కకి వెళ్దాం. అంటే ఇప్పుడు అలవాటైపోయింది, యాంత్రికంగా వెళ్ళిపోతుంది. అభ్యాసము, ప్రయత్నము చేత సైకిల్ వచ్చిందా? ప్రయత్నానికి నీకు కారు వచ్చిందా? ప్రయత్నానికి ఆకాశంలో విమానం నడుపుతున్నావా? ప్రయత్నము చేత సముద్ర గర్భంలో ఓడ నడుపుతున్నావా? ప్రయత్నము చేత అరణ్యంలో ఉన్నటువంటి పెద్ద పులి యొక్క గోరు తీసి తెచ్చి నీ మెళ్ళలో వేసుకున్నావా? ప్రయత్నము చేసి నీ మనసు కంటుకున్న దుర్వాసనల్ని నువ్వు తొలగించలేకపోయావంటే ప్రయత్నము నీ ఎందు లేదు తప్ప, చేస్తే మనసు లొంగదన్నది అబద్ధం. ఆ ప్రయత్నము చెయ్యి, సద్వస్తువు వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యి. అభ్యాసము నువ్వు చెయ్యకపోతే ఆయుర్దాయమునందు హామీ లేదు. అభ్యాసము చేసి మనసుని ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడి వైపుకి తిప్పకపోతే ఆ తరువాత జీవుడు ఒక్కసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేమిటి అభ్యాసం చేస్తావు? ఇక అభ్యాసం చేయడానికి నీకు ఉపకరణం లేదు. ఉపకరణం లేదు కాబట్టి ఇంకా నువ్వు చేయగలిగింది లేదు. కాబట్టి అభ్యాసము అంత ప్రధానము. వాసనాబలమును తొలగతోయుటకు ఏకైక సాధనము అభ్యాసమొక్కటే. కాబట్టి కోవైరి యస్తు అనుద్యోగ, అభ్యాసము లేనివాడే ప్రమాదకరమైన జీవితమునందున్నవాడు. వాడికి శత్రువు ప్రయత్నము లేకపోవటయే, ఉత్సాహము లేకపోవటయే అని శంకరులు నిర్ధారణ చేసి, కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా అని మనకి నేర్పారు. వేరొక ప్రశ్న వేస్తూ శంకర భగవత్పాదులు ఒక మాట అడుగుతారు, కిం గురుతాయా మూలం. నేను మీతో మనవి చేశాను, గురు అన్న శబ్దానికి బరువు, ఘనము, మహాఘనము అని. గురుతాయాం అంటే పూజింపబడుట, మహాత్ముడగుట, మహనీయుడగుట, గౌరవింపబడుట, ఇన్నర్థాలు దాంట్లోకి వస్తాయి. గురువు అనగానే గౌరవింపబడవలసిన వాడా కాదా? గురుతాయాం, ఆయన బరువైన వాడు, మహాత్ముడు, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకున్నవాడు. వీటన్నిటికీ కారణము ఎక్కడ ఉన్నది? యత్ ఏతత్ అప్రార్థనాం, ఆయన అప్రార్థనానాం మానం. కారణమేమి అంటే ఒకే ఒక కారణమునకు యత్ ఏతత్, యత్ ఏతత్ అన్న మాటలు సంస్కృతంలో కారణము వైపుకి తిరిగిపోతాయి.
ఈ కారణముల వలన, ఏ కారణము వలన? అప్రార్థనానాం, ప్రార్థన చెయ్యకుండా ఉండుట అన్న కారణము వలన అతను అటువంటి స్థితిని పొందగలుగుచున్నాడు, అంటే గౌరవింపబడుచున్నాడు, మహనీయుడగుచున్నాడు. ప్రార్థన చేయకపోవుట వలన అన్న మాటకు అర్థం భగవంతుణ్ణి ప్రార్థన చేయకపోవుట వలన అని మీరు స్వీకరించకూడదు. దానికి అర్థం ఏమిటో తెలుసా? బాగా స్థిరీకరించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. యత్ ఏతత్ అప్రార్థనం. అప్రార్థనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఎలా వచ్చినదో భగవద్భక్తితో దానిని అలా స్వీకరించుట. దీనికి నేను ఒక విషయాన్ని మనవి చేస్తే మీరు బాగా పట్టుకుంటారు. సనాతన ధర్మమునందున్నాడు, ఏమిటి అసలు సనాతన ధర్మమునందు నేనున్నాను అన్నవాడికి ఎప్పుడూ 3 విషయముల యందు విశ్వాసమున్నవాడై ఉండాలి. ఒకటి, భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుడున్నాడు, ఇది మొట్టమొదట ఉండవలసిన నమ్మకం. 2, పునర్జన్మ. ఈ జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్యముల వలన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. 3, కర్మఫలానుభవము. జీవుడు శరీరాన్ని పొంది దానితో పుణ్యపాపములను ఏవి చేస్తున్నాడో వాటికి ఫలితముగా సుఖదుఖములను పొందుతాడు. ఈ 3టిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని ఉన్నానో, నేను ఈ 3 నమ్మానని గుర్తేమిటో తెలుసా? బొట్టు పెట్టుకుని ఉంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏమిటంటే ఈ 3టిని అంగీకరించాడు అని గుర్తు. అంటే మీరు వెంటనే ఆయన్ని నమ్మచ్చు, ఆయన్ని గౌరవించచ్చు. ఆయన పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మాడు, పునర్జన్మ ఉన్నదని నమ్మాడు, కర్మఫలమును అనుభవించాలని నమ్మాడు. ఈ 3 నమ్మితే బొట్టు పెట్టుకుంటారు. మీరు ఎన్ని విన్నారని కాదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాని వల్ల సనాతన ధర్మము పరిడవిల్లినదా లేదా అన్నది తెలుస్తుంది. 5,000 మంది సభకొచ్చారండి గుండెలు బాదుకుని పొంగిపోక్కర్లేదు. అందులో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టే వాడికి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నదా లేదా అన్నది తెలుస్తుంది. ఉన్నది, ఉండవలసిందే. అదేమిటండి, బొట్టుకి అంత విలువ ఉంటుందా అండి? ఉంటుంది. నీ బ్రాహ్మణ్యం అంతా ఓ యజ్ఞోపవీతంలో తెలిస్తే, ఓ దేశ సార్వభౌమాధికారం అంతా ఓ పతాకంలో తెలిస్తే, ఒక మహనీయుడి యొక్క గొప్పతనం అంతా తన రథానికి ఉన్న జెండాలో తెలిస్తే, ఓ నల్లని మేఘం చూసేటప్పటికి వర్షం వస్తుందని తెలిస్తే, ఓ గాలేస్తే తుంపరొస్తుందేమో అని భయం వేస్తే, నీకు బొట్టు పెట్టుకుంటే 3 ఒప్పుకున్నామని గుర్తు అంటే ఏమిటి దోషం వచ్చింది? కాబట్టి బొట్టు పెట్టుకొనుట, దాని వెనక ఈ 3 అంగీకరించినాడని గుర్తించుట. ఇప్పుడు ఈ 3 అంగీకరిస్తే దాని యందు 3 లక్షణములు ప్రకాశిస్తాయి. దురితము, కాలము, దైవము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. కాలము, దురితము, దైవము. కాలము మీ చేతిలో ఉండదు, వెళ్ళిపోతుంది ముందుకి. దురితము, ఈ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఇందులో ఉండక ముందు ఈ జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు. ఏమి పాపాలు చేశాడో, ఏమి పుణ్యాలు చేశాడో, ఏ శరీరాల విషయం మాట అలా ఉంచండి. ఈ శరీరంలో ఉండగానే ఏం చేశానో నాకు ఒకటి గుర్తుందేమిటి? ఏ పాపాలు చేశానో గుర్తుందా, ఏ పుణ్యాలు చేశానో గుర్తుందా? కానీ దురితము, చేసినటువంటి పాపమన్నదొకటి ఉండనే ఉన్నది, ఉండకుండా లేదు. ఎందుకో తెలుసా? కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు. పుణ్యము పాపము 2 మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు 2 ఉన్నాయి. పాపపుణ్యములు 2 ఉన్నప్పుడు దురితము, చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని? చేసిన పాప పుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన పైశాచికత్వం ఉన్నవాడు కాడు. అనుభవించాలి, అనుభవిస్తే కానీ పోదది. అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, అకస్మాత్తుగా దురితం వచ్చింది. నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి,
ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారం ఏమి? సరే, విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు. నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఓ అరగంట బాధపడతావు. నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది, చెప్పు విప్పి దులుపుకుని మళ్ళీ వేసుకునేంతసేపు బాధపడతావు. కంట్లో నలక పడింది, ఒక రాత్రి బాధపడతావు. ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చుని నేను ఉచ్చరించి చెప్పాను. కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది. అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా? అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం. అయ్య బాబోయ్ ఈశ్వరా, అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక, నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు. ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి. కాబట్టి ఆయన దురితమును తీయగలడు, దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా. ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డాడా కనపడలేదా అని చూడకుండా రోజు ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కాదు. నేను అంటూ ఉంటాను తరచు, అందుకే 108 నామాలతో పూజ అందుకే చేస్తారు. ఎందుకని, నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు, నాకేదో కాలు నొప్పెట్టో చేయి నొప్పెట్టో ఏడవడం కాదు. నా కొడుక్కి కాలు నొప్పెట్టింది, నేను ఏడుస్తానా ఏడవనా? నా కొడుక్కి జ్వరం వచ్చింది అనుకోండి, నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా? నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా? నేను ప్రశాంతంగా ఉండడమో, నేనొక్కడిని ప్రశాంతంగా ఉండడం అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కాదు. ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే. ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పాపపుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాసులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది. జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది, ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉంటుంది. ఉన్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 108 పాదములలో కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, పంది పుట్టినా, కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, భార్య పుట్టినా, ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు. ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒక్క నా కొడుకు నా కూతురు కాదు, లోకా సమస్తా సుఖినో భవంతు. 108 పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది విశాల హృదయం. అందుకని 108 నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు. అందుకు కదూ ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చెయ్యాలి అని అడిగారు. అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి. దేవాలయ ప్రాంగణంలో, అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి, లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి. అందరూ ఆ పూజ చూసి తీర్థప్రసాదాలు పుచ్చుకోవాలి. అక్షయం అవుతుంది నీకు. ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు. ప్రసాదం అంటే అనుగ్రహం, అక్షయం. నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వర అనుగ్రహము అక్షయం అవుతుంది. లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు, అది నీ జీవితానికి ధన్యత. ఎన్ని జన్మలో, ఎన్ని కోట్ల సంవత్సరములో వీడు పూజలు చేశాడు, చూశాడు, వేసేస్తారు. వీడు ఎన్ని, అసలు లెక్కలేదు దానికి. నేనేదో అంకె అంటున్నాను, సంఖ్య, అది కుదరదలాగా. అక్షయం, అన్ని మాటలు పూజ చూశాడు అని లెక్క కడతారు. అది జీవితంలో మహాదృష్టం. మరి అక్షయ తృతీయ నాడు పూజ చేయక, పూజ చూడకపోతే ఇంకెందుకు ఆ దేవాలయం? అందుకే నేను ఇప్పుడు మురళి గారిని అడిగాను, రేపు అక్షయ తృతీయ గురువారం నాడు వస్తోంది, ఆ రోజున ఉతకభాండం దానం చేస్తాం, మీతో మనవి చేశాను, పెరుగన్నం పెడతారు. ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం 1 గంటే చెప్తాను. ఉపన్యాసమే ఉంది, రోజు వింటున్నారు.
కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి. కాబట్టి 1 గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని ఆ స్వామిని వేదిక మీదకి వేంచేపు చేసి అక్షయ తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది. ఆ అర్చన అంతా చూసి మనందరం తీర్థప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెడతాం. అక్షయ తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది. నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి. అందుకు ఇంత పెద్ద వేదికేసి నీకు పరుపేసి కూర్చోబెట్టింది. వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చున్నది. నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది. నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది. కార్యకర్తల బ్యాడ్జీ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే మేము పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం ఇంకో చోటికి కూర్చొని వినండి తప్ప మేము మాట్లాడడం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు. చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలున్నారే అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చుని ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే. అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణార్చన చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటాం. పుచ్చుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులం అవుతాం మనం. కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది. అందుకని దైవమును ప్రార్థన చేస్తాడు. దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు. చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతా ఏడవలసింది 1 రోజో 1 వారం రోజుల్లో ఏడవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో. కాబట్టి ప్రార్థన. మరి శంకరులు యత్ ఏతత్ అప్రార్థనం, అసలు ఎప్పుడు వాడు ప్రార్థన చెయ్యడు అంటున్నారు. ప్రార్థన అంటే ఈశ్వరుని కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటంటే యాచించకుండుట. నేను ఆయన్ని ప్రార్థించానండి ఓ 10 రూపాయలు ఇమ్మని అంటాడు. యాచించుట, నాకు ఇది ఇమ్మని యాచించడు. యాచించడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భక్తి యొక్క పై స్థాయిలో ఏం చేస్తారంటే దురితమునకు ఫలితం వచ్చిందనుకోండి, ఏదో రాకూడని ఫలితం ఒకటి వచ్చింది. రాకూడని ఫలితం అంటే ఏమిటండి దాని ఉద్దేశం? ఓ కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, ఉదాహరణ బాగా నాటుకోవడానికి. జ్వరం వచ్చింది, చాలా సంతోషిస్తాడు. ఈశ్వరా ఓ వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం రావడం వల్ల పడుకున్నాను కాబట్టి ఎవడో నా దగ్గరికి రాడు, జ్వరంగా ఉంది ఎక్కువ మాట్లాడద్దంటాడు. కాబట్టి హాయిగా మనస్సుతో నువ్వు స్మరించకూడదని ఎక్కడుంది? జ్వరంతో ఉంటే మాత్రం హాయిగా పడుకుని సుఖంగా నేను ఉపవాసం చేస్తే ఎంత సాత్విక ఆహారం తింటానో అలా ఏదో రొట్టె ముక్కో కాస్త బత్తాయి రసమో తాగి విభూతి చల్లుకుని ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలు వైభవం అంతా హాయిగా అలా మళ్ళీ బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు పురస్చరణ చేసి అనుభవించాడు. 2వ రోజు జ్వరం ఉంది, సంతోషంగా భాగవతాన్నంతటినీ ఒక్కొక్క స్కంధాన్ని ఆలోచించాడు. వారం రోజులకి జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి జ్వరం తగ్గించేసేయని ప్రార్థించకుండా ఏమన్నాడంటే, ఈశ్వరా నేనేదో చేసిన పాపం ఉంది, నువ్వు నన్ను అనుగ్రహించావు, ఇంతకన్నా బాధ పెట్టేస్తే నేను పాడైపోతానని హాస్పిటల్కి వెళ్ళాను, ఔషధిని సేవించాను, బాధపడ్డాను, అంతకన్నా ఇంక ఈ శరీరానికి ఏమైపోలేదు. మళ్ళీ దీన్ని నీ సేవలో వినియోగించుకోవడానికి కావలసిన స్థితిని మళ్ళీ ఇచ్చేశావు. నేను చేసిన పాపాన్ని కూడా దేన్నో పోగొట్టేశావు. ఏదో గత జన్మల్లో ఎవరో నేనన్న మాటలకి బెంగ పెట్టుకుని వారం రోజులు తల వేడిక్కిపోయేలా అన్నం నీళ్లు కూడా తినకుండా బెంగ పెట్టేసుకుని గడపవలసినటువంటి స్థితిలో ఎవరినో భయపెట్టుంటాను. ఆ పాపాన్ని పోగొట్టడానికి వారం రోజులు నా ఒళ్ళు వేడెక్కి నేను తినడానికి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ భయపడేటట్టుగా మంచం మీద పడుకునేటట్టు చేశావు. అంతకన్నా ఇంకా నాకు ఏ ఆపద పెట్టలేదు. ఈశ్వర కృతజ్ఞుడను అంటాడు. అది అప్రార్థనం. అప్రార్థనం నామా యత్ యాతతో, ఏ కారణము చేత అంటే నాకిది కావాలని అడగడు. ఎందుకు అడగడు? నా దురితము పోయిందంటాడు. అమ్మయ్య ఇక్కడతో పోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు. ఆయన పరమేశ్వరుడు, పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు. ఆయన దగ్గర కోట్లకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు.
వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు, మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, ఇమ్మంటారా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు, ఇమ్మంటారా అన్నారు. ఆయన అన్నారు, ఒక్క క్షణం ఆలోచించి, అనుభవించి ఇనివ్వండి, దరిద్రం ఈ జన్మలో ఇక్కడతో పోతుందిగా, చేసిన పాపం మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదా వేయిస్తారు, ఒక జన్మలో అనుభవించి ఇనివ్వండి, గొడవ వదిలిపోతుంది అన్నాడు. అప్రార్థనం, నాకు ఇది అని అడగడం అంటే ఏదో దురితము చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను, అది పోతోంది, పోనీ చేసింది అనుభవిస్తున్నాను, ఈశ్వర ఒక్కటి మాత్రమే, ఈ అనుభవించడం వల్ల కలిగినటువంటి క్లేశము వలన నీ మీద భక్తి పోకుండా, నీ పాదముల యందు విస్మృతి కలగకుండా నన్ను కాపాడు అని అడగగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అంటే ఆ కష్టమునందు కూడా భగవంతుణ్ణి ఒకటే అడుగుతాడు, నీ పాదముల యందు అనురక్తి మాత్రం చెదిరిపోకుండా నన్ను కాపాడు అంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా ఈ లక్షణం? దీనికి పరమేశ్వరుడు కదిలిపోతాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, మహాత్ములైనటువంటి వారి జీవితములు అలాగే ఉంటాయి. రామచంద్రమూర్తిని దశరథ మహారాజు గారు పిలిచాడు, చాలా గొప్ప మాట అన్నాడు. నేను మా గోపాలకృష్ణ గారితో తరచు అంటుంటాను అన్నమాట, ఊరే ఈ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగా వార్ధక్యం వచ్చిన శరీరం ముడతల పడిందిరా అన్నాడు. అంటే తెలియలేదు, సింహాసనం మీద కూర్చున్న సంతోషంలో వృద్ధుణ్ణైపోయానన్నాడు. దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, కళలు వస్తున్నాయి, పీడకళలు. కాబట్టి ఎంతో కాలం ఉండను, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. పైగా ఇది మంచి ముహూర్తం, వశిష్ఠుణ్ణి అడగలేదు, తనే పెట్టాడు ముహూర్తం. చైత్ర శ్రీమాన్ ఇయమ్మాస పుణ్య పుష్పితకానన యవరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, ఎక్కడ చూసిన చెట్లు చిగర్చి అరణ్యములు శోభస్కరంగా ఉంటాయి, నీకిప్పుడు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నాన్నగారండి చాలా సంతోషం నాన్నగారండి అని చేతులు పిసికేయలేదు రామచంద్రమూర్తి, ఇలాగే నించున్నాడు. అలాగే నాన్నగారండి, వెళ్ళిరా, ఉపవాసం చేయి, రాత్రి కోడలు సీతమ్మతో కలిసి పూజ గదిలో పడుకో. ఉపవాసము అంటే హవిష్యమునందు మిగిలిన భాగాన్ని తినాలి, తిని పూజ గదిలో పడుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు. కాబట్టి పూజ గదిలో పడుకుని బ్రహ్మచర్యం పాటిస్తారు అని. కాబట్టి పూజ గదిలో ఉపవసించండి, రేపు రా నీకు పట్టాభిషేకం. సంతోషంగా అంటే రాముడు వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం రాముడు వచ్చాడు ఉపవాసం చేసి. ఏమమ్మా నాన్నగారు అలా ఉన్నారే అన్నాడు కైకమ్మని. రాత్రి 2 వరాలు అడిగాను రా మీ నాన్నగారిని. నవపంచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోత కల్పితాం మనేనైవాభిషేకేనా భరతోమభిషిచ్యతాం. 14 ఏళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడిగాను. నీతో ఈ మాట చెప్తే నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవేమో, నాకు మీ నాన్న ఇచ్చిన మాట నిజము కాదేమోనని బెంగపెట్టుకుని నువ్వు ఈ ఆ రాజ్యంలోంచి అరణ్యానికి వెళ్ళిపోయే పర్యంతము స్నానం చెయ్యను, అన్నం తినను, నీళ్లు ముట్టుకోనని హఠం చేసి మీ నాన్న దుఃఖంతో ఇలా కూర్చుని ఉండిపోయాడు, అందుకని నువ్వు తొందరగా వెళ్ళిపోతే మీ నాన్న అన్నం తింటాడని. ఆయన అన్నాడు, అమ్మా నేను అరణ్యానికి వెళ్ళడానికి 2 వరాలు ఎందుకమ్మా, నువ్వు పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోనమ్మా, నాకు పితృవాక్య పరిపాలన కావాలి, తండ్రి మాట కావాలమ్మా, వెళ్ళిపోతానన్నాడు. అని సరే చాలా కథ నడిచింది. లక్ష్మణస్వామి వచ్చాడు, వచ్చి అన్నాడు, అన్నయ్య గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, గురువు కావచ్చు, ధర్మ మార్గాన్ని తప్పిపోయి యవ్వనవనంలో ఉన్న కైకమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ రాత్రి వరాలు అడిగిందని ఈయన ముల్లే అన్నయ్య, ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సామ్రాజ్యం, పెద్దవాడికి పట్టాభిషేకం చేయాలి, ధర్మాత్ముడివి, నీ ఎందు దోషం లేనివాడివి, నీకు చెందవలసిన రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి తండ్రి ఎవరు, నువ్వు అను. నాన్న ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసి దశరథ మహారాజుని నిగ్రహించి కారాగారంలో పెట్టి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడన్నాడు, అసంకల్పితమే వేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతం. ఒరే నిన్న రాజ్యం ఇస్తానని ఎవరన్నారా? నాన్నగారే. ఇవాళ ఇవ్వనని ఎవరన్నారు? నాన్నగారే. నిన్నటికి ఇవాళకి నిజంగా నాన్నగారి మనసులో ఇవ్వకూడదని ఏమైనా బుద్ధి ఉందా? లేదు, నీకు ఇవ్వాలనే ఉంది. మరి ఇవ్వకూడని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అది దైవము.
అది మన కంటికి కనపడదు. దైవము మనకి వ్యతిరేకముగా నిలబడినప్పుడు కూడా మనము దైవము యొక్క శాసనమును పాటించి అనుదైవస్య కర్మతత్, దైవమునకు నమస్కరించి తల ఒగ్గి దైవము ఇచ్చినటువంటి శాసనాన్ని అనుభవించిన వాడెవడో వాడురా ప్రాజ్ఞుడు. కాబట్టి తండ్రి మీద తిరగబడితే ఉందిరా, కొత్త పాపం వస్తుంది. దైవస్వరూపుడు తండ్రి కాబట్టి రా, అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్న. సీతమ్మ, రాముడు పడిన కష్టం కన్నా సీతమ్మ కష్టం గొప్పది. తప్ప నాకు రాజ్యం కావాలని నేను హోమం చేస్తాను, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తానని రాముడు అనలేదు. నరులకు మార్గం చూపించాడు. ఎక్కడో ఉంది, రాముడికి ఉంటుందా దురితం? కాదు, మనకి నేర్పాడు. నీ దురితము వలన ఫలితం వచ్చింది, పోయింది అక్కడతో. నువ్వు చేసినటువంటి తప్పు పని ఆ ఫలితాన్ని అనుభవించి పోగొట్టుకున్నావు. నేను అందుకే మొదటే చెప్పా, ఈశ్వరుడున్నాడు, పునర్జన్మ ఉన్నది, కర్మ ఫలితం అనుభవించాలి. 3 నమ్మావు. నమ్మిన మాట నిజమైతే కష్టం వచ్చిన నాడు కూడా నువ్వు సంతోషంతో అనుభవించగలగాలి. ఈశ్వరుడు ఆ ఫలితాన్ని ఇచ్చాడు. ఈశ్వర, ఈ తప్పు వలన నేను పొందుతున్న కష్టం వలన ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పుడు పనులు చెయ్యకుండా నా మనసుకి దీక్షని, నీ పాదములను విడిచిపెట్టవలసిన అవసరము లేని భక్తిని అని నువ్వు అడగగలగాలి కష్టంలో. తప్ప కష్టం వచ్చినప్పుడు ఇన్ని మాటలు గోకులానికి వెళ్ళానండి అని చెప్పి ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకూడదు. అప్పుడే గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. సీతమ్మ అయోనిజ, మహాతల్లి, పతివ్రత, అసలు మనుష్యకాంత కానే కాదు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు జనకుడు. భూమిని దున్నుతుంటే పైకి లేచి తన పేరు తాను పెట్టుకుంది సీత అని. అటువంటి తల్లి నరకాంతగా ప్రవర్తించినందుకు రాముడు పడిన కష్టం కన్నా ఎక్కువ కష్టం పడింది. రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు చెప్పుకోవడానికి? అబల, నరకాంతగా నటించింది కనుక. మహాపతివ్రత, కనీసంలో కనీసం ప్రతిరోజు ఆడకూడని మాటలన్నీ ఆడుతున్నాడు వచ్చి. ఎంత బాధపడి ఏడుస్తూ ఉండిపోయిందో 10 నెలలు నా తల్లి. అంత కష్టపడినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి హనుమ చేత క్షేమవార్తని పంపిస్తే ఒక మాట అంది, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ సమర్థామపితాయన్మాం అవేక్షేతే పరంతప. ఒకనాడు నా వక్షస్థలం మీద వాలి ఒక కాకి గాడవేసిందన్న కోపంతో దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినంత ప్రేమ కలిగిన రాముడు ఇవాళ రావణాసురుడు అపహరించి తెచ్చి తన యొక్క కొలువుకూటంలో నన్ను ఉంచి 10 నెలల నుంచి కష్టపెట్టినా రాముడు నన్ను అనుగ్రహించలేదు ఇంతకాలం అంటే రాముడి తప్పు కాదు. మమైవ దుష్కృతం కించిత్, నాదే ఏదో తప్పు ఉంది ఎక్కడో. ఆ తప్పు వలననే నేను ఇంత కష్టపడ్డాను. ఆ తప్పు నేను పడ్డ బాధలో పోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ రామానుగ్రహం కలిగిందండి. అది భక్తికి ఉండవలసిన రక్షణ. అన్ని కష్టాలు పడింది కుంతి. అన్ని కష్టాలు పడిన కుంతి చిట్ట చివర కృష్ణ పరమాత్మతో ఒక మాట అంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఈశ్వర, నాకు ఇంక ఈ మోహాన్ని పోగొట్టి కష్టమో సుఖమో ఏదొచ్చినా సరే ఒక నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు పర్వతాల మించి బండరాళ్ల మీద పడినప్పుడు తల బద్దలై చిందిపోతుంది. బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు, ఏ పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడో వచ్చి దండాన్ని ముంచి స్నానం చేస్తాడు. అంతటి మహానుభావుడు స్నానం చేశాడని పొంగిపోయి ఆగిపోదు, ముందుకెళ్ళిపోతుంది. ఒక దుర్మార్గుడు మలమూత్ర విసర్జన చేసి అవయవాల్ని క్షాళన చేసుకుంటాడు. కుపితురాలై అక్కడ నిలబడదు, అలా ముందుకెడుతూ ఉంటుంది. ముళ్ళకంపలు ఒడ్డు నుంచి వాలి వీపు గోకుతాయి, చీల్చుకుంటుంది వీపుని. బెంగ పెట్టుకోదు, ముందుకెళ్ళిపోతుంది. ఎవరు దారి చూపించి ఇదిగో సముద్రం ఇక్కడుంది ఇలా వెళ్ళు అని చెప్పరు. ప్రవహించి 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 కష్టమైన సుఖమైన లెక్కలో పెట్టుకోకుండా ప్రయాణించడమే లక్ష్యంగా ప్రవహించి ప్రవహించి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయి తన నామరూపములు కూడా విడిచిపెట్టేసి సముద్ర జలముల యందు కలిసిపోయిన నదిలా
నేను కూడా నిరంతరము నీ పాదములు మనసులో స్మరిస్తూ నిన్ను చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని, కష్టము సుఖము అన్న 2 మాటలు పక్కన పెట్టి, కష్టం వస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన గత జన్మలలో చేసిన పాపము పోయింది, సుఖం వస్తే పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఏదో మనసు సంతోషంగా ఉంచుకోగలిగిన స్థితి కలిగింది. కానీ రెండిటికి ఆధారమైన పరాత్పరుని పాదముల యందు విస్మృతి కలుగకుండుగాక అని పట్టుకోగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు. అందుకే సనాతన ధర్మములందు మహాత్ములైన వారందరెవరు? కిం గురుతాయాం మూలం. వారు మహాత్ములు అవడానికి కారణం ఎక్కడున్నది? కష్టములు వచ్చినప్పుడు విచలితులై భగవంతుణ్ణి విడిచిపెట్టిన వారు కారు. కృష్ణ పరమాత్మని అంత నమ్ముకుని కృష్ణుణ్ణి సేవించిన పాండవులు ఎంత కష్టపడ్డారు మహాభారతంలో. వదిలిపెట్టేశారా ఎక్కడైనా కృష్ణుణ్ణి? ఏం చేశావయా మాకని వదిలేసింది ఉందా? కష్టమే రాని సుఖమే రాని ఆయన పాదములను అలా పట్టుకున్నారంతే. ఒకనాడు ద్రౌపదీదేవి ఆవిడ పొందినంత కష్టం లోకంలో ఎవరూ పొందల. రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి 5 ఉపపాండవుల్ని చంపేశాడు. తీరా రాజ్యం అంతా వచ్చిన తర్వాత ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధామనింలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది తప్ప, అయ్యో మీ అమ్మ ఎంత బాధపడుతోందో ఈ అశ్వత్థామని వదిలిపెట్టేయండి అంది తప్ప, ధర్మంతో కృష్ణాని నువ్వు నమ్ముకున్నావు, ఏమిటి నన్ను రక్షించావు అనలేదు. 5 కొడుకులు పోయినా కృష్ణ పరమాత్మ యందు అదే భక్తితో ఉండిపోయింది. ధర్మరాజు ఎంతటి ధర్మం మహానుభావుడు. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రమెల్లలోకంబులకును ఒజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూక్కి మానిత సంపదలినుచుండు యవ్వని గుణలత 7 వారాసుల ఆవల కొండలపైకి ఎగబ్రాకుచుండు అట్టి ధర్మజుండు. పాపం ద్రౌపదీదేవి ఏడిచింది విరాటపర్వంలో. ఎటువంటి ధర్మరాజు! ఆయన ఇంటి ముందు నిలబడినటువంటి పెద్ద పెద్ద ఏనుగుల నుంచి కారినటువంటి మదజల ధారల చేత భూమి అంతా చిత్తడైపోతే ఒక ఏనుగుంటేనే ఆయన ఐశ్వర్యం గొప్పది. అన్ని మదజలములను కార్చగలిగిన ఏనుగుల మందలు నిలబడి ఉండేవి అంతఃపురం ముందు. అన్ని భద్రగజాల నుంచి మదజలం కారితే నేల బురదైపోయింది ధర్మరాజు అంతఃపురం ముందు. ధర్మరాజు గారికి నమస్కారం చెయ్యడం కోసమని చెప్పి భూమండలంలో ఉన్నటువంటి ఇతర రాజులందరూ వచ్చి ఇంటి ముందు నిలబడి రమ్మంటున్నారు ధర్మరాజు గారు అని తలుపులు తీసేటప్పటికి గబగబా పరిగెత్తడంలో వాళ్ళు పెట్టుకున్న కంకణాలు, కిరీటాలు, ఆభరణాలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలోని రత్నములు, ముత్యములు, వజ్రములు, వైఢూర్యములు ఒకదానితో ఒకటి తగలడం వల్ల వాటిలోంచి పడినటువంటి ధూళి వలన ఈ బురద అంతా ఇంకిపోయింది. అటువంటి ధర్మరాజు అంత గొప్పవాడు. యవ్వని వాకిట ఇభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపు గరపు యవ్వని యొక్క నడవడి ఈ లోకానికంతటికి వినయాన్ని నేర్పిందో, యవ్వని ప్రవర్తన లోకానికంతటికి గురువై నిలబడిందో అటువంటి మహాత్ముడు, అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్టి అనిత సంపదలినుచుండు. ఆయన కడగంట ఇలా చూస్తే చాలు ఐశ్వర్యం వస్తుంది. అంతటి ధర్మాత్ముడు. ధర్మరాజు అనుగ్రహించాడా అంతే. ఆయన కడగంట చూడడం ఏమిటి, ఆయన ఉంటే చాలా రాజ్యంలో వేళకి వర్షాలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు, అంతటి మహానుభావుడు కదయా. యవ్వని గుణలత 7 వారాసుల ఆవలికొండపై కలయబ్రాకు ఆయన యొక్క గుణములనబడేటటువంటి తీగ 7 సముద్రములను దాటి ఆవల ఉన్నటువంటి మేరు పర్వతం మీదకి ఎగబ్రాకిందో అంతటి కీర్తి కలిగినటువంటి వాడో అతడు. భూరి ప్రతాప మహాప్రదీప ఘన వైరి దూర ఆ వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు ధర్మజుండు. ఆయన పాదములు ఇలా కింద పెట్టి పీఠం మీద కూర్చుంటే వెళ్ళి ఆయనకి నమస్కరిద్దామని నిలబడేటటువంటి రాజుల యొక్క వరుసలు కొన్ని కోట్ల మందితో ఉంటాయి. ఆయన భూరి ప్రతాప, ఆయన ప్రతాపం అటువంటిది. ఆయన రాజుల యొక్క పరాక్రమములనేటటువంటి చీకట్లను తొలగదోయగలిగిన మహాదీపము. అటువంటి వాడు కృష్ణ పరమాత్మ పక్కనుండగా కష్టం వస్తే దురితము ఫలితాన్నిచ్చిందని నిలబడిపోయాడు తప్ప
కృష్ణ నువ్వు ఉన్నావు ఏం వరగబెట్టావని అడగలేదు. అభిమన్యుడు చచ్చిపోయాడు, అర్జునుడు భక్తిని విడిచిపెట్టలేదు. 5 ఉపపాండవులు పోయారు, కుంతి విడిచిపెట్టలేదు, ద్రౌపదీదేవి విడిచిపెట్టలేదు. అసలు కష్టానికి పర్యాయ పదం కుంతీదేవి విడిచిపెట్టలేదు. ఇంత గొప్ప ధర్మరాజు ఎన్ని కష్టాలు పడ్డాడో పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టలేదు. ఏ చిన్న కారణానికి రైల్వే స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ దొరకలేదని నువ్వు భగవంతుడి పాదాలు విడిచిపెట్టేస్తావు. చాలు, మేము చేసిన పాపం ఏదో పోయిందని వాళ్ళు భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని అలా నిలబడిపోయారంతే. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అడిగింది ఒక్కటే అడిగాడు పరమేశ్వరుణ్ణి, నిన్ను సేవింపక నపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగలని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అది ధూర్జటి కోరిక. లోకుల్నంగని మెచ్చని, లోకులు ఇవాళ నన్ను చూసి చాలా గొప్పవాడనని, రేపొద్దున ఆయన పనికి మాలిన వాడని, చీకాకున్ పడని, నన్ను చూసి చికాకు పడిని, జేలొగ్గని, నమస్కారాలు పెట్టని, మూకీభావమునం త్రోయని, అసలు నేను ఇలా కనపడేటప్పటికీ ఇలా ముఖం తిప్పుకుని మౌనంగా అసలు చూడనట్టు వెళ్ళిపోని, త్రోయని, నాకేం బెంగలేదు. పాపము పుణ్యము ఫలితములనిచ్చి రకరకాలుగా ఉంటాయి, వాటి గురించి నాకు బెంగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. నీ కారుణ్యం నాకు చాలు. ఆ కారుణ్యము కలగడానికి నీ యందు నా భక్తి మాత్రం విస్మృతి పొందకూడదు. భక్తితో నిన్ను పట్టుకుని ఉంటే చేసిన పాపం ఏదైనా ఉంటే పోతుంది. కొత్తగా పుణ్యమా, నిన్ను దగ్గర చేసేదైతే, నీకు దగ్గర చేసేదైతే చాలు. సుఖాల్ని నేను కోరట్లేదు. ఇది ధూర్జటి హృదయం, ఇది శంకర భగవత్పాదుల యొక్క హృదయం. ఎవడు కిం గురుతాయాం మూలం, మహాత్ముడొకడయ్యాడనడానికి మూలం ఎక్కడున్నది? వాడు కష్టములు వాడి పాపములకు ఫలితములుగా వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి విడిచిపెట్టినవాడు కాడు, నాకు కష్టములు రాకూడదని కోరినవాడు కాడు. కష్టాలలో కూడా భగవంతుణ్ణి పట్టుకున్నవాడే. మహాభాగవతంలో బలిచక్రవర్తి ఉన్నదంతా ఇచ్చేశాడు, గురువు చెప్పాడు ఇవ్వకురా. వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఇచ్చానని ఒక్క మాట అన్నావో బ్రహ్మాండములన్నీ కొలిచేస్తాడు. ఇవ్వవద్దు, నా మాట నమ్ము. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఖము పొందరధిప, ఇవ్వనని చెప్పేసేయి, ఇవ్వద్దన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిలమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా నోట వచ్చిన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. 3 అడుగులలో 2 అడుగులతో అన్ని కొలిచేశానంటున్నావు, 3వ అడుగు ఇక్కడ పెట్టేసేయి అన్నాడు. బలిచక్రవర్తి తల మీద 3వ పాదం పెడితే ఆయనను వరుణపాశములతో బంధించాడు శ్రీ మహావిష్ణువు. అలా నిలబడిపోయినా రాక్షసులందరూ లేచారు, అన్నీ పుచ్చుకుని నిన్ను బంధించాడు, యుద్ధం చేస్తా ఉన్నారు. ఆయన అన్నాడు, దైవం అనుకూలము కాదు మనకి, ఇది మన కాలము కాదు, వదిలిపెట్టేసి. ఏదో చేసిన పాపం ఉంది, అనుభవంలోకి వచ్చింది, ఇప్పుడు యుద్ధం చెయ్యకండి. ఆయన పరమేశ్వరుడు, ఆయనతో యుద్ధం ఏమిటి? ఏడిచింది ఒక్క కారణానికి ఏడిచాడు. తాతగారు ప్రహ్లాదుడు నడిచొస్తున్నాడు. అరెరే, ఇంతటి మహానుభావుడైన తాతగారు వస్తుంటే 2 చేతులు ఎత్తిలా నమస్కరించలేకపోయాను రా అని ఏడిచాడు మహానుభావుడు. ప్రహ్లాదుడు వచ్చప్పుడు చెప్పాడు తత్వం ఏంటో. ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటయుగాక శిక్షించుటే తత్వజ్ఞనకు మహీంద్రత్వమేల, నీ పాద కమలంబు నియతి గొల్చెన తాని పోలునే సురరాజ్య భోగభరత, గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును, సేవలన్నయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేర మేటి సూపి. ఈశ్వరా, ఒకనాడు ఇచ్చావు ఇంద్రపదవి, నీ అనుగ్రహం లేకుండా ఇంద్రుడు ఎందుకు అయ్యాడు? ఇవాళ తీసేశావు. ఇచ్చినా నువ్వే, తీసినా నువ్వే. ఇచ్చింది నువ్వే, పుచ్చుకున్నది నువ్వే. మంచి పని చేశావు. ఇంద్రపదవిలో ఉంటే అక్కర్లేని వైభోగాలన్నీ వచ్చి నీ పాదసేవ మరిచిపోయాడు. నీ పాదసేవ కన్నా దిక్కుమాలిన ఇంద్రపదవి గొప్పదా? నీ పాద కమలంబు నియతి గొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కన్నులు కానరావు. ఆ గర్వంతో నేను ఇంద్రుణ్ణని కన్నులు కానరాక చెయ్యవలసినటువంటి పూజ కూడా మరిచిపోయాడు. కాబట్టి మంచి పని చేసావు, రాజ్యం తీసేశావు అన్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు అప్పుడు ఒక గొప్ప మాట చెప్పారు భాగవతం.
ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై తెగడి లోకమునెల్ల ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిలయోనుల యందు పుట్టుచు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభ లోకాభిమాన గొప్ప చరితుడై వర్ధిల్లుడితడు అని మహానుభావుడు మాట చెప్పాడు. లోకంలో జీవులు పుడుతూ ఉంటారు రకరకాల శరీరాలతో. పుట్టిన ప్రతివాడు ఓడు డబ్బున్నవాడిని అంటాడు, ఓడు అందగాడిని అంటాడు, ఓడు చదువుకున్నవాడిని అంటాడు, ఓడు పండితుడిని అంటాడు, ఓడు విద్వాంసుడిని అంటాడు, నేను ఉద్యోగస్తుడిని అంటాడు, నేను అధికారిని అంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గర్వం. ఆ గర్వంతో నాశనమై మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు. పునరభిజననం పునరభిమరణం పునరభిజననీ జఠరే చేరం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా జనన మరణ చక్రమునందు తిరుగుతూనే ఉంటాడు. ఎవరో ఒక్కడు మహానుభావుడున్నాడు. వాడు విత్త వయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మ గర్వముడి ఏక విధమున విమలుడయ్యవ్వడుండు. వాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు ఈ కష్టం తీసేయని అడగడు, సుఖం వస్తే సుఖం వచ్చిందని పొంగిపోడు. రెండిటి యందు సమానముగా ఉంటాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. వాడిని నేను ఎందుకు రక్షించాలో తెలుసా? వాడు నాకు ఇది ఇమ్మని అడగడు. వాడికి కష్టం వస్తే నా పాపం పోయిందంటాడు, సుఖం వస్తే ఈశ్వరానుగ్రహం అంటాడు. రెండూ ఈశ్వరానుగ్రహమే. మరి వాడిని నేను ఎందుకు రక్షించాలి? వాడు నా కొరకు రక్షింపవలయువాడు. నేనున్నానని లోకం ఎప్పుడు నమ్ముతుంది. అటువంటి వాడిని నేను రక్షిస్తే వాడిని రక్షించేది వాడి కోసం కాదు. వాడిని రక్షించకపోతే నేనున్నానని లోకాలు నమ్మవు. నా కోసం వాడిని రక్షిస్తున్నాను, వాడి కోసం నేను కాదు. ఈ మాట అన్నారు శ్రీ మహావిష్ణువు. అంటే పరమేశ్వరుణ్ణి కిందకి దింపగలడు ఎవరు రెండిటి యందు సమానముగా ఉన్నాడో, ఎవడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యకుండా నా దురితము పోయిందన్నాడో అటువంటి వాడు కిం గురుతాయాం మూలం, మహానుభావుడు అవడానికి కారణం అక్కడున్నది మూలం. అందుకని వాడు ఏతతో అప్రార్థనం. వాడు ప్రార్థన చెయ్యడు. అంటే ప్రార్థన చెయ్యడంటే పూజ చెయ్యడని కాదు, స్తోత్రం చెయ్యడని కాదు. వాడు కష్టం వచ్చినప్పుడు కూడా సంతోషంగా ప్రార్థన చేస్తాడు. ఈశ్వరా నా పాపం పోగొట్టేశావయ్యా, ఎంత సంతోషం అంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది ఒకసారి. ఆయన అన్నారు, పరమేశ్వరుడు గొప్ప అదృష్టం ఇచ్చాడు, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి ఆసనం ఎండలో వేయండి అన్నారు. ఇది ఎండలో వేడి 104 జ్వరం వస్తే అన్నారు. పర్వాలేదు వేయండి అన్నారు. తీసుకెళ్లి ఎండలో వేశారు. ఆయన ఎండలో సత్యదండం పట్టు కూర్చుని కొన్ని గంటల పాటు జపం చేశారు. ఎందుకండి ఇలా అన్నారు? అదృష్టం కాదు, 104 జ్వరం ఉందంటే లోపల ఎంత వేడి. ఈ వేడికితో సూర్యుడి వంక చూస్తూ నేను జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసుకునే అధికారం ఇప్పుడు వచ్చింది. నిజంగా ఇది అగ్నిహోత్రాలు పెట్టలేనుగా. ఇప్పుడు లోపలంతా అగ్నిహోత్రంతో కాలిపోతోంది 104 జ్వరంతో. పరమేశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు చెయ్యగలిగినటువంటి స్థితి ఇచ్చాడు ఇవాళ. అందుకు పాడు చేసుకోకుండా జపం చేసుకున్నాను. ఇంకా మీరేం చేస్తారు అటువంటి మహాపురుషుడి విషయంలో? కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిటి యందు భగవంతుడే. కాబట్టి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా. వాడు యోగమనందు భోగమనందు కూడా పరమేశ్వరుడి పాదారవిందముల యందు రమిస్తూ పొంగిపోతూ ఉంటాడంతే. అలా పొంగిపోగలిగినటువంటి హృదయముతో ఉన్నవాడు పాడవకుండా రక్షించవలసినటువంటి కర్తవ్యము నాది. వాడిని నా కొరకు రక్షింపవలయువాడు. నా కోసం రక్షిస్తున్నాను, వాడి కోసం కాదు. అందుకని మహాత్ములయ్యారు. ఏ మహాత్ముడి చరిత్రగా మీరు చెప్పుకోండి, ఎవరి కథ చూడండి, మీకు రామాయణం భారతం భాగవతంలోంచి నేను కొన్ని ఉదాహరణలు చూపించాను. వాళ్ళందరూ ఈశ్వరుడు దురితములకు ఫలితములు ఇచ్చినప్పుడు మాకు ఇదొద్దు ఈశ్వర మాకు సుఖమే కావాలని అడిగిన వారు కారు. ఓర్పుతో కష్టమును తట్టుకున్నవారే. అది భగవద్భక్తి. అంతటి భీష్ముడు, అంతటి మహానుభావుడు జీవితాంతం రంపపు కోత అనుభవించాడు. ఎంత కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆఖరికి ఒక తాతని మనవలందరూ వెళ్ళి అడిగారు. యుద్ధ భూమిలో శిబిరంలోకి వెళ్ళి, తాత ఎలా చచ్చిపోతావు అని అడిగారు. ఇన్నాళ్ళు వంశాన్ని వృద్ధిలోకి తీసుకొస్తే ఆయనకి మిగిలిందని. బాణాలతో ఉన్నటువంటి పంజరం మీద పడుకుని రక్తం ఓడిపోతే శాంతి పర్వంలో మహాభారతంలో అన్ని విషయాలు అర్జునుడికి పాండవులకి ధర్మరాజుకి చెప్పి కృష్ణ పరమాత్మ వంక చూస్తూ సంతోషపడిపోతూ, ఏమయ్యా నిన్ను నమ్ముకున్నాను, ఇంత అన్యాయం చేశావే, ఇలా పడిపోయానే, పడిపోయేదేదో ఉత్తరాయణంలో పడిపోయేటట్టు చేయొచ్చు కదయా, నువ్వు తలుచుకుంటే కాలంలో యుద్ధాన్ని అలా మార్పు వచ్చేట్టు చేయలేవా అని అడగలేదు. ఆఖరణ పడిపోతూ కూడా
మహానుభావుడు హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై వ్రయజాత శ్రమతోజ బిందుగితమై రంజిల్లు నింబోబుతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియో బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నన్నాడు. అర్జునుడి కోసం అంత కష్టపడి గుర్రాల పగ్గాలు పట్టుకుని తోలి ధూళి అంతా మీద పడితే సంతోషపడిపోయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన భక్తపరాధీనుడు. నా శరీరం విడిచిపెట్టే సమయంలో నా ఎదురుగుండా నిలబడ్డాడు. ఇంతకన్నా ఏం కావాలన్నాడు అని పొంగిపోయాడు తప్ప నాకు ఇది ఇవ్వలేదని ఏడవలేదు. ఎవరలా ఏడవలేదో, ఎవరు కష్టం వచ్చినప్పుడు కూడా సహించి తమ దురితము పోయిందన్నారో వారే మహాత్ములు. కిం గురుతాయా మూలం. ఆయన మహాత్ముడవడానికి కారణం ఎక్కడుంది అంటే కష్టమునందు భగవంతుని పాదములు విడిచిపెట్టని వాడు, భగవంతుడి పాదములు పట్టుకుని నాకు ఇదే ఈయని నిగ్గదీసిన వాడు కానివాడు. అదిగో వాడు మహాత్ముడు. ఆ స్థితికి ప్రయత్నం మొదలుపెట్టు. చేరిపోమ్మని చెప్పగలిగినంత సాహసం నేను చెయ్యలేను, ఎందుకంటే నేనే ఆ స్థితిని పొందలేదు కనుక నేను చెప్పకూడదు. శంకరుడు చెప్పింది చెప్పచ్చు, కానీ ఒక ప్రయత్నం. ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడైనా ఒక సాధన చెయ్యడం మొదలు పెడితే నిజానికి అది పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పెద్ద దారి. ఎందుకో తెలుసా? భక్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేసి సాక్షాత్కారింపచేసుకోవడంలో ఆయన భక్తి ఉంది. పరమేశ్వరుడు చాలా బెంగ పెట్టేసుకుంటాట. ఎవరిని చూసా తెలుసా? ఎంత కష్టంలో ఉండి కూడా తన పాదాలు విడిచిపెట్టని వాడిని చూసి ఎంత బెంగ పెట్టుకుంటాడోట ఆయన. తప్పలేదు, దురితానికి ఫలితం ఇచ్చాను, వదలలేదను, అలాగే పట్టుకున్నాడు. అయ్య పిచ్చాడా అని బెంగ పెట్టుకుంటాట. మీరు చూడండి, మా కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెడుతుంటే పరుగు పరుగున వచ్చి నాన్నగారండి నాకు వచ్చేటప్పుడు కొంచెం మీరు మడత కాజాలు తెచ్చిపెట్టరా అని అడిగింది అనుకోండి. అది ప్రేమతో భక్తితో నా కూతురు నన్ను అడుగుతుంది, పెద్ద విశేషం కాదు. అది చిన్నతనంలో నేను పెన్ను అక్కడ పెడితే చాలు తీసేసుకునేది. నా పెన్ను కనపడలేదంటే నా అనుమానం నా కూతురు తీసేసిందని ఎప్పుడు. కాబట్టి ఒక రోజున ఉదాహరణ చిత్రం నిజమనుకోకండి సుమా, ఇదో నా పెన్ను కనపడలేదు, నువ్వేనా తీసేసావు పెన్ను, ఇన్ని మాటలు చెప్పాను పెన్ను తీయద్దాను, అవతల ఇన్స్పెక్షన్ ఉంది, టైం అయిపోతుంది, పెన్ను తీసేసావు, చెప్పి ఎక్కడ పెట్టావు పెన్ను అని. అదేదో రాసుకుంటూ నేను తీయలేదు నాన్నగారండి నిజంగా అంది. ఎప్పుడు ఇలాగే చెప్తామని ఒక్క ముట్టికే కొట్టాను. అబ్బా అంది. నిజంగా తీయలేదు నాన్నగారండి, నాకు తెలియదు నాన్నగారండి అంది. ఎప్పుడు ఇలాగే చెప్తావు అని తిడుతూ వెళ్ళి ఏదో ఒక పుస్తకం తీసి ఆ పైన పెట్టి వెళ్ళిపోదామని చెప్పి ఆ కింద ఉన్నటువంటిది ఏదో పరుసో ఏదో తీద్దామని ఇలా అన్నాను. చదువుతూ గబుక్కుని లేవడంలో పేజీల మధ్యలో పెట్టిన పెన్ను కింద పడింది. ఇప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలిగినంత పెద్ద మనస్సు కాదు కదూ, నిశ్శబ్దంగా తీసి పెన్ను జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అది ఏడుస్తోంది పాపం. నేను కిందకి దిగి వెళ్ళిపోతుంటే అది పరిగెత్తుకుంటూ నా హెల్మెట్ పెట్టుకుని పట్టుకొచ్చి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు, మళ్ళీ మిమ్మల్ని ఎవరన్నా పట్టుకుంటే పోలీసులు లేట్ అయిపోయింది అన్నారు మొన్ననని హెల్మెట్ పట్టుకొచ్చాను, నాన్నగారండి హెల్మెట్ పెట్టుకోండి అని ఇలా తుడుచుకుంటూ హెల్మెట్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, నా మీద ప్రేమతో పరిగెత్తుకొచ్చి నన్ను కాజాలు అడిగిన కూతుర్ని చూసిన రోజు నా మనస్సు కదిలిపోతుందా? నేను మొట్టికాయ కొట్టి అది పెన్ను తీయకపోయినా మొట్టికాయ కొట్టి నా పెన్ను నా దగ్గరే ఉన్నా అది పరిగెత్తుకొచ్చి నాకు హెల్మెట్ ఇచ్చి నా దగ్గర నిలబడితే నాకే మాట తడబడిపోతోంది. హెల్మెట్ ఇస్తే అదే పిచ్చి తల్లి అంత తప్పు చేశానురా అని తండ్రిని, ఒక లౌకికమైన ఒక కూతురికి తండ్రిని నా మనస్సు కదిలిపోయి గుర్తు పెట్టుకుని కాజాలు జగోడీలు జంతికలు ఇన్ని పట్టుకొచ్చేస్తే ఎందుకండి దానికి అన్ని తెచ్చేసారు అవన్నీ ఒక్కసారి, ఏదో ఒక్కొక్కటి తేవాలి కానీ నీకేం తెలియదు ఊరుకో, ఓ కారణాన్ని తెచ్చాను అన్న నా భార్యని. నేను మొట్టికాయ కొట్టితే ఏడుస్తున్నటువంటి కూతురు నాకు హెల్మెట్ పెట్టుకొస్తేనే నా మనసు కదిలిపోతే నువ్వు ఎప్పుడో తప్పు చేశావురా అని ఇప్పుడు శిక్ష వేసినా కూడా విడిచిపెట్టకుండా పాదములు పట్టుకున్న భక్తుణ్ణి చూసి పరమేశ్వరుడు ఎంత కదిలిపోతాడు. అది గింపురుతాయాం మూలం. నువ్వు గొప్పవాడి అవ్వడానికి కారణం అక్కడుంది, పరమేశ్వరుడి పాదాలు వదలడంలో లేదు. నువ్వు చేసుకున్న తప్పుకేగా కష్టం వచ్చింది. సనాతన ధర్మమునందని సిద్ధాంతంగా పునర్జన్మ కర్మఫలం. కాబట్టి పరమేశ్వరుని పాదములను విడిచిపెట్టడం ఎన్నడూ చెయ్యకు. దురితం వచ్చిన నాడు అనుభవించేయడం ప్రారంభం చెయ్యి.
ఏదైనా చిన్న కష్టం. ఇప్పుడు ఎప్పుడూ ప్రార్థించద్దని ఈశ్వరుడు అనలేదు. ఆయనే చెప్పాడు, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా పిల్లలు, నన్ను ప్రార్థిస్తారన్నాడు. కానీ ప్రతి చిన్నదానికి ఏదో మోకాలు నొప్పెడుతోంది, వెంటనే ఈశ్వరుని వెళ్ళిపోయి ఈశ్వరాయి మోకాలు నొప్పెట్టకుండా చెయ్యి అనకు. ఎప్పుడో ఎవరి మోకాల మీదో కొట్టావు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు. ఈ జన్మలో మోకాలు నొప్పెడతాం, దరిద్రం వదిలిపోయింది, అక్కడ పోయింది నువ్వు చేసిన పాపం. ఈశ్వర నాకేం బెంగలేదు మోకాలు నొప్పెడితే, ఆఫీసులో కూర్చున్నప్పుడు నొప్పెట్టని, ఇంట్లో భోజనం చేసినప్పుడు పలహారం చేసినప్పుడు నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు నొప్పెట్టని, నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు నీ గురించి కథ చెప్పేటప్పుడు నీ పూజ చేసేటప్పుడు వేదిక మీద నేను ఆసనం వేసుకుని కూర్చోలేని స్థితిలో నా మనసు కదిలిపోయేటట్టుగా మాత్రం ఆ నొప్పిని తయారు చేయకు, నీ సేవకి ప్రతిబంధకం చేయకు అని నేను అడిగి ఆ నొప్పిని ఓర్చేశాను అనుకోండి. అంటే నిజంగా నాకు మోకాలు నొప్పి ఉందని నేను అంత గొప్పగా భక్తితో ఉన్నానని మీరు అనుకోకండి, నాకేమంత భక్తి ఉన్నవాడిని కాదు, ఒక ఉదాహరణకి చెప్పానంతే. అలా నిలబడగలిగితే ఆ దురితం అక్కడతో పోయింది. పరమేశ్వరుడు కూడా దగ్గరికి తీర్చేర్చుకుంటాడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క హృదయం. కిం గురుతాయామూలం అంటే ఎత్ ఏతత్, ఏ కారణమునకు కూడా. ఎత్ ఏతత్ రెండు శబ్దాలు సంస్కృతంలో. ఏతత్ ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఏతత్ ఫలం అంటే ఏతత్ అన్న మాటకు అర్థం ఏంటంటే కారణము ఏదైనదో ఆ కారణము వలన అని, అంటే దానికి ముందు ఏం చేశావో దానికి అని. ఎత్ ఏతత్ ఏ కారణమునందు కూడా అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అప్రార్థనం నామం. నామం అంటే స్థిరీకరించుట అని. నామం అంటే పేరుని కాదు అక్కడ అర్థం. నామము అంటే స్థిరీకరింపబడి చెప్పబడుచున్నది అని. కాబట్టి ఏతత్ అప్రార్థనం నామం. ఏ కారణమునకు ఇక నాకు ఇది ఇలా నన్ను కష్టపెట్టవద్దని అడగకుండా ఓర్చుకున్నవాడెవడో వాడే లోకమునందు పూజనీయుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. అది గురుతాయా మూలం అని శంకర భగవత్పాదులు మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ తన చేత్తో పట్టుకుని మనవణ్ణి పైకి ఎక్కించిన తాతలా ఒక్కొక్కటి ప్రశ్నల రూపంలో జవాబుల రూపంలో చెప్తూ మన మనసుని భగవంతుడి వైపుకి తిప్పి జన్మ సార్థకత పొందేటట్టుగా 65 శ్లోకాలలో ఎన్నో ప్రశ్నలు జవాబులు చెప్పారు. ఆయన అనుగ్రహించినంత మేర ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు జవాబులు మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ తిరిగి రేపటి రోజు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ చిన్న విన్నపం. శంకర జయంతి 8వ తారీఖు ఆదివారం. ఆ కారణం రీత్యా మనం అక్షయ తృతీయ నాడు పూజ ఉంటుంది కాబట్టి శుక్రవారం సాయంకాలం నుంచి మీ అందరూ కూడా తోటకాష్టకం తెచ్చుకోండి. మనం శంకర భగవత్పాదులు చెప్పినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులకి తోటకాష్టకంతో నమస్కారం చేద్దాం శుక్రవారం నుంచి.